morning, sir. Good morning, sir. Yes, my voice is audible, friends. Yes, sir, it is audible. Okay, good. So what was our last discussion, friends? What was our last discussion in this session? Yesterday session. Yes. Yes, friends. What was our last discussion? Chapali. Yesterday we discussed about monitoring different monitoring tools, sir. Okay, good. Excellent. Super. Go ahead. Chapandi. How to monitoring, Okay. why monitoring, Okay, good. about tools, sir. Third party tools we discussed, sir. Yeah. Okay, good. So what are the third-party tools available to monitor? Okay, sir. Yes. Datadog, New Relic, Splunk, Zabbix, Nagios, Okay, good. Prometheus, Okay, Prometheus. Yes, excellent. Slack, notification purpose and team collaboration, sir. We use Yeah, Slack. Slack. We use a Slack also for the notification purpose and the team collaborations purpose. And if there is any issue with this application, if there is any issue with this, that we use Slack also. Slack. Okay. Anyway, why we use monitoring? The purpose of monitoring. ఎందుకు మానిటరింగ్ యూజ్ చేయాలి? Why? ఎందుకు? Why monitoring? Monitoring ఎందుకు? Why? Business లో application down అవ్వకుండా ఉంటారు. Sorry? Why monitoring? It helps in quickly identifying and addressing the problems. Yes, okay. So why monitoring tools? Why monitoring tools? What is the use of monitoring tools? Okay, fine, excellent. Why monitoring tools? What is the use of monitoring tools? మాన్యువల్ గా మానిటర్ చేస్తానికి కష్టం అవుతుందని మనం మానిటరింగ్ టూల్స్ Yes, 24/7 Before server going down, we మనం మానిటర్ చేస్తూ ఉండాలి. అంటే సో ఎలా చెప్పాలి దీనికి ఆన్సర్ అంటే చూడండి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ monitoring tools, we can quickly identify the issue. We can quickly identify the issue and resolve the issues immediately, easily. Yes, with the help of these tools. Ala cheppali మనం ఏం చెప్పాలి? With the help of this monitoring tools, we can easily identify the issue and we can easily resolve the issue. That's why we are using monitoring tools. But ఎందుకు మానిటర్ చేయాలి అంటే to lose our business, to lose our client business. Yes, that means what? Suppose మనకి సర్వర్ పనిచేయటం లేదు, సడన్ గా సర్వర్ పనిచేయలేకపోతే, సపోజ్ మనకి అప్లికేషన్స్ లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి, సర్వర్ అప్లికేషన్ సరిగా పనిచేయకపోతే, ఇవన్నిటిని కూడా జరిగిన తర్వాత తెలుసుకునే కంటే జరక్క ముందే తెలుసుకోవాలన్నమాట. అంటే ఇలాగా జరక్క ముందే ఆ సిమ్టమ్స్ వచ్చేటప్పుడే వీడు మెడిసిన్ వేసేటట్లుగా ఇక్కడ ఏం చేస్తామంటే అక్కడ ఇష్యూ రాకముందే ఇష్యూ వస్తుంది కాసేపట్లో అనేది మనకి అలర్ట్ రూపంలో రావాలి. ఏ బాబు ఆఫ్టర్ అంటే విత్ ఇన్ 1 hour ద సర్వర్ ఈస్ గోయింగ్ డౌన్ బికాస్ ద సిపియు లోడ్ ఎక్కువ ఉంది. అర్థమైందా? ద డిస్క్ ఫుల్ అయిపోయింది, లేదా ఇంకోటి డిఫరెంట్. ఓకే, ఎలా మానిటరింగ్ చేయాలి మనం చెప్పాము ఆల్రెడీ. మానిటరింగ్ ఎలా చేయాలి? సపోజ్ మనకి అక్కడైతే స్టూడెంట్ని పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తాం, ఇక్కడైతే సర్వర్స్ మానిటరింగ్ చేయాలా, అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ చేయాలా, టోటల్ ఎంటైర్ థింగ్ మనం మానిటరింగ్ చేయాలి. అక్కడ స్టూడెంట్ని మానిటరింగ్ చేయడానికి మనం ఏం ఉపయోగించాం? స్టూడెంట్స్కి ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాశాడు, ఓకే, స్టూడెంట్స్ ఎన్ని ఎగ్జామ్ రాస్తే వాడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఓకే, అసలు స్టూడెంట్ అటెండెన్స్ ఏముంది అంటే నా క్లాస్కి ఎన్ని ఎగ్జామ్స్ రాశాడు, ఎంత మార్క్స్ వచ్చినాయి, అసలు ఎంత అటెండెన్స్ వాడు ఇచ్చాడు, అంటే దట్ మీన్స్ వాడు ఎన్ని క్లాసులకు అటెండ్ అయ్యాడు. సో వీటినే మనం ఏమంటాం అంటే పారామీటర్స్. బేస్డ్ ఆన్ ద పారామీటర్స్ నేను ఇంటర్నల్ మార్క్స్ ఇస్తా స్టూడెంట్కి, అట్లా స్టూడెంట్ వైజ్లో అక్కడ. కానీ ఇక్కడ మనకి సర్వర్స్కైనా అప్లికేషన్స్కైనా దేనికైనా సరే అసలు మెట్రిక్స్ ఎలాగుంటాయి, పారామీటర్స్ ఎలాగుంటాయి అంటే ఏ విధంగా మనం మానిటరింగ్ చేయాలా, దేన్ని బేస్ చేసుకొని మనం మానిటరింగ్ చేయాలా. ఇక్కడైతే స్టూడెంట్స్ ఎగ్జామ్స్
స్టూడెంట్స్ మార్క్స్ని బట్టి, స్టూడెంట్ అటెండెన్స్ని బట్టి మనం మానిటర్ ఇక్కడ చూసాం. స్టూడెంట్కి ఎస్ అంటే దీన్ని బట్టి మనం స్టూడెంట్కి ఇంటర్నల్ మార్క్స్ ఇచ్చాం. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ ఒక సర్వర్ యొక్క సిపియు లోడ్ ఎంత ఉంది, ఎస్. ఆ తర్వాత ఒక డిస్క్ యూసేజ్ ఎలా ఉంది, ఓకే. అసలు మెమరీ యూటిలైజేషన్ ఎలా ఉంది, మెమరీ యూటిలైజేషన్ అంటే ఏంది, ర్యామ్ యూటిలైజేషన్ ఎలా ఉంది. సో అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ఓవరాల్గా అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ అంటే ఏంది, యాప్ అంటే ఏంది, సాఫ్ట్వేర్. అప్లికేషన్ అన్నా యాప్ అన్నా సాఫ్ట్వేర్ అన్నా ఒకటే. మీరు ఉపయోగించేది అప్లికేషనే. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, భారత్ పే, ఇవన్నీ మీరు ఫోన్లో స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవన్నీ మీరు ఉపయోగిస్తున్నారు. ఫ్లిప్కార్ట్, మీషో ఇవన్నీ కూడా అప్లికేషన్స్, ఇవన్నీ కూడా యాప్స్, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కింద లెక్క. చాలా మందికి తెలియక యాప్ అంటే ఒకటి, సాఫ్ట్వేర్ అంటే ఒకటి అనుకుంటా ఉంటారు. నో. అప్లికేషన్, యాప్, సాఫ్ట్వేర్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్ మొత్తం ఒకటే భాష. సో ఇవన్నీ కూడా మీరు ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు యాక్చువల్గా మీరు చూస్తే ఎస్ ఫ్రెండ్స్, సో ఇలాగా సరే సార్ ఇదంతా మాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, అర్థం కాని భాషలో ఉంది అనే వాళ్ళ కోసం నేను ఇప్పుడు క్లాస్ చెప్తా. చూడండి, యాక్చువల్గా జనరల్గా మనకి ఏదైనా సరే చూడండి, ఫోన్పే తీసుకుందాం మనం. ఫోన్పే అదైతే మీకు ఈజీగా అర్థమైంది. ఫోన్పే అనేది మనం దేనికోసం ఉపయోగిస్తాం అంటే, ఫోన్పే అనేది మనం ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తాం, ఓకే. ఫోన్పే అనేది మనము సింపుల్గా రీఛార్జ్ చేయడానికి ఉపయోగిస్తాం, ఓకే. ఫోన్పే అనేది మనకి ఏదైనా సరే పేమెంట్స్ చేయడానికి కూడా ఉపయోగిస్తాం. పేమెంట్స్ అంటే జస్ట్ అలా తీసుకోండి, ట్రాన్స్ఫర్ చేయొచ్చు, రీఛార్జ్ చేయొచ్చు, పేమెంట్స్ చేయొచ్చు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫోన్పే, బట్ నేను అన్నిటికీ వెళ్ళదలుచుకోలేదు. ఒక 1, 2, 3 ఒక 3 ఐటమ్స్ తీసుకోండి. జనరల్గా దిస్ ఈస్ కాల్డ్ ఫోన్పే బిజినెస్. ఈ ఫోన్పే బిజినెస్లో ట్రాన్స్ఫర్ చేయడానికి, రీఛార్జ్ చేయడానికి, పేమెంట్స్ చేయడానికి మనకి యాక్చువల్గా ఏంటంటే డెవలపర్ కోడ్ రాస్తాడు. యాక్చువల్గా ట్రాన్స్ఫర్ ఇలా జరగాలి అని కోడ్ రాస్తాడు. కోడ్ అది జావాలో రాయొచ్చు, అది పైథాన్లో రాయొచ్చు, అది .NETలో రాయొచ్చు. కోడ్ రాస్తాడు, ఇదిగో ఇలాగా ట్రాన్స్ఫర్ జరగాలని కోడ్ రాస్తాడు. ఎస్ ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏం జరుగుతుంది, రీఛార్జ్ ఇలా జరగాలని వాడు కోడ్ రాస్తాడు. కోడ్ సో పేమెంట్స్ ఇలా జరగాలని కోడ్ రాస్తాడు. ఎవరు, డెవలపర్. అది జావా ఆర్ పైథాన్ ఆర్ .NET ఎవరు కోడ్ రాస్తాడు అంతే. ట్రాన్స్ఫర్ ఇలా జరగాలి, దట్ మీన్స్ వాట్, ట్రాన్స్ఫర్ కోసం ఈ కోడ్ పనిచేస్తుంది, రీఛార్జ్ కోసం ఇది పనిచేస్తుంది, పేమెంట్స్ కోసం ఇది పనిచేస్తుంది. అయితే కోడ్ రాసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో దీన్ని డిఫరెంట్ లెవెల్స్లో టెస్టింగ్ జరుగుతుంది అనమాట. టెస్టింగ్ అనుకోండి అంతే. టెస్టింగ్ అంటే దీన్నే టెస్ట్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఈ కోడ్ని మళ్ళీ టెస్ట్ చేస్తారు, మళ్ళీ దీన్ని మళ్ళీ టెస్ట్ చేస్తారు అనుకోండి. టెస్టింగ్ ఓకే. సో వన్స్ ద టెస్టింగ్ ఈజ్ ఓవర్, the final working software will be deployed into the server. Once the testing is over, the final working software will be deployed into the servers. So many servers. That means what? మనకి చూసారా ఇక్కడ ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్ అంతే, ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్, రీఛార్జ్ సాఫ్ట్వేర్, పేమెంట్ సాఫ్ట్వేర్ ఇవన్నిటిని కూడా మనం డెవలప్ చేసాం, కోడ్ రాసాం, దాన్ని టెస్ట్ చేసాం. ఆ తర్వాత వాటిని మళ్ళీ ఏం చేస్తాం, మనం డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ ఇన్ ద సెన్స్ అప్లోడింగ్ ఇంటూ ఫైనల్. దిస్ ఇస్ వాట్ ప్రొడక్షన్ సర్వర్లు అంటారు వీటిని. వీటిని మనం ప్రొడక్షన్ సర్వర్లు అంటాం. వీటిని మనం ప్రొడక్షన్ సర్వర్స్ అంటాం. సో ఈ ప్రొడక్షన్ సర్వర్స్ దీన్ని మొత్తాన్ని అప్లోడ్ చేస్తాం. అప్లోడ్నే మనం ఏమంటాం అంటే డిప్లాయ్. దట్ మీన్స్ వాట్, రిలీజ్ చేసి పడేస్తాం. సాఫ్ట్వేర్ రిలీజ్ అంటే ఇదే, ఇక డైరెక్ట్గా లైవ్లోకి వచ్చింది అనమాట సాఫ్ట్వేర్. ఏ సాఫ్ట్వేర్ ఇదే చెప్పాను కదా ఇక్కడ, ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్. ఫోన్పే ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్ అనేది లైవ్లోకి వచ్చేసింది. ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్ తర్వాత ఏంటి, రీఛార్జ్ సాఫ్ట్వేర్ తర్వాత ఏంటి, పేమెంట్ సాఫ్ట్వేర్. ఇలాగా మనకి ప్రొడక్షన్ సర్వర్లో మొత్తం వచ్చేస్తాయి. పేమెంట్ సాఫ్ట్వేర్, రీఛార్జ్ సాఫ్ట్వేర్ అండ్ ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్. ఇలాగా సార్ చాలా సర్వర్లు ఉంటాయా? చాలా సర్వర్లు ఉంటాయి. అన్ని సర్వర్లు ఒకటే ప్రొడక్ట్ ఉంటుంది,
ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ యూజర్స్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఫోన్ పే వాడుతున్నారు ప్రపంచంలో. మరి ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఫోన్ పే వాడాలంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే 150 కోట్లు. 150 కోట్లు కనీసం అట్లీస్ట్ 120 crores పీపుల్ యూజింగ్ ఫోన్ పే రైట్ నౌ. ఎస్, 120 కోట్ల మంది దగ్గరగా చెప్పాలంటే. మరి అలాంటి కేసులో మరి ఎన్ని సర్వర్స్ కావాలి? ఎస్, అందుకోసమే దేర్ ఆర్ సో మెనీ సర్వర్స్ ఉన్నాయి అనుకోవాలి మీరు. దేర్ ఆర్ సో మెనీ సర్వర్స్ ఆర్ అవైలబుల్ అనుకోండి మీరు. ఎస్, ఓకే, ఇమాజిన్ దాట్. ఓకే, సరే సార్, బాగానే ఉంది. డెవలప్ అంటే ఏదైతే ఒక బిజినెస్ ఉందో ఆ బిజినెస్ ని పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ గా తయారు చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ ని టెస్ట్ చేస్తారు. దాన్ని మళ్ళా ఎస్ ఇక్కడ ఫైనల్ గా డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ చేసడం అంటే ఏంది? డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న ఈ సాఫ్ట్వేర్ ని ఇక్కడ ఇన్స్టాల్ చేయటం అంతే. సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తాం. ఆ సర్వర్ ని మనం టోటల్ గా చెప్పాలంటే ప్రొడక్షన్ సర్వర్స్ అంటారు. ఓకే, ఆ ఎన్విరాన్మెంట్ ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటారు. కొంతమంది దీన్నే లైవ్ ఎన్విరాన్మెంట్ అంటారు, కొంతమంది దీన్నే రియల్ టైం ఎన్విరాన్మెంట్ అంటారు. అర్థమైందా? ఎట్లా? సో ప్రొడక్షన్ సర్వర్ లో ఉంది కాబట్టి, అంటే ప్రొడక్షన్ సర్వర్ లో ఏముంది ఇప్పుడు నాకు సింపుల్ గా చెప్పాలంటే లెట్స్ సే ఇదిగోండి, నేను ప్రొడక్షన్ సర్వర్ ఒకటే సింగిల్ సర్వర్ తీసుకుంటున్నా మీకు అర్థం కావడం కోసం. మనం ఇందాక సాఫ్ట్వేర్ తయారు చేసాం కదా, ఆ తయారు చేసిన ఇదిగో ఇక్కడ ఇది ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్ ఇది. ఓకే, తర్వాత ఇది వచ్చేసి రీఛార్జ్ సాఫ్ట్వేర్. సో రీఛార్జ్ ఇది వచ్చేసి పర్సనల్, ఇది ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్, రీఛార్జ్ సాఫ్ట్వేర్. ఇది వచ్చేసి పేమెంట్ సాఫ్ట్వేర్. ఓకే, ఇది యాక్చువల్గా ఇది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది, పేమెంట్స్ ఉంది, రీఛార్జ్ ఉంది, మొత్తం సాఫ్ట్వేర్లు అన్నీ ఉన్నాయి. ఇది సార్, ఇది మీరు ఏమంటారు సార్? ఇది దీన్ని సర్వర్ అంటాం. ఓకే, ఇదేంది? ఇది సర్వర్. ఇదేం సర్వర్ సార్? ఇది లైనెక్స్ సర్వర్. ఓకే, లైనెక్స్ సర్వర్, ఇది లైనెక్స్ సర్వరే. ఓకే, అంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ ఇన్స్టాల్ చేసాం అంతే. ఎక్కడ? ఈ సర్వర్ లో. దాన్నే మనం ప్రొడక్షన్ సర్వర్ అని కూడా అంటాం. సింపుల్ గా చెప్పాలంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సరే, ఓకే, బాగానే ఉంది మీరు చెప్పేది. లైనెక్స్ సర్వర్ లో ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్, పేమెంట్ సాఫ్ట్వేర్, రీఛార్జ్ సాఫ్ట్వేర్ అసలు ఎక్కడ ఉంటాయి సార్? అసలు ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ లో సాఫ్ట్వేర్ ఎక్కడ రిసైడ్? దట్ మీన్స్ వాట్, వేర్ ఇస్ ఇట్ రిసైడింగ్? ఎస్ అంటే సింపుల్ గా దానికోసం నేనేం చెప్తానంటే ఇదిగోండి మీకు చెప్తాను చూడండి. సర్వర్ ఇది అనుకోండి, సర్వర్ ఇది. ఓకే, ఇక్కడ దీనిలో ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది. యాక్చువల్గా హార్డ్ డిస్క్, దాన్నే మనం డిస్క్ అంటాం. దిస్ ఇస్ వాట్, ఇది ఫైనల్ గా ఎంటైర్ సర్వర్ బాస్. ఓకే, ఆ సర్వర్ లోపల డిస్క్ ఉంటుంది. ఇది డిస్క్ యాక్చువల్గా. ఈ డిస్క్ నే మనం ఇంకో భాషలో ఏమంటాం అంటే వాల్యూమ్. దీన్ని ఇంకో భాషలో ఏమంటాం అంటే హార్డ్ డిస్క్. ఓకే, హార్డ్ డిస్క్ వాల్యూమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరే, కొంతమంది ఇప్పుడు మాట్లాడతారు ఎస్ఎస్డి. అదే ఇది ఎస్ఎస్డి అన్నా, హార్డ్ డిస్క్ అన్నా, డిస్క్ అన్నా, వాల్యూమ్ అన్నా మొత్తం ఒకటే బాస్. ఓకే, ఆ డిస్క్ లోపల ఇక్కడ లోపల మనకి ఫోన్ పే సాఫ్ట్వేర్ ఉంటుంది. అది ఏ సాఫ్ట్వేర్? అది ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్, అది రీఛార్జ్ సాఫ్ట్వేర్, అది పేమెంట్ సాఫ్ట్వేర్. ఎట్లా ఉంటాయి అన్నమాట. ఎక్కడ మనకి డిస్క్ లోపల ఉంటాయి. అది సర్వర్లో డిస్క్ ఉంది, గుర్తుపెట్టుకోండి. లైనెక్స్ సర్వర్ ఇది, లినక్స్ సర్వర్లో డిస్క్ ఉంది. ఓకే, ఆ డిస్క్ లోపల పేమెంట్స్ అనే సాఫ్ట్వేర్ ఉంది, ట్రాన్స్ఫర్ అనే సాఫ్ట్వేర్ ఉంది, రీఛార్జ్ అనే సాఫ్ట్వేర్ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ డిస్క్ ఎస్ఎస్డి అవ్వచ్చు, నార్మల్ హార్డ్ డిస్క్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని మనం డిస్క్ అంటాం. హార్డ్ డిస్క్ ఆర్ వాల్యూమ్ ఆర్ ఎస్ఎస్డి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది సర్వర్ లోపల ఉన్న పార్ట్స్. ఓకే, అయితే ఈ సర్వర్ అనేది మనకి అందుబాటులో ఉండాలంటే, మనకు పనిచేయాలంటే ఫస్ట్ సర్వర్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్తో మనిషి కనెక్ట్ అవ్వలేడు, మనిషి కమ్యూనికేట్ అవ్వలేడు. సో వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ మనిషి కమ్యూనికేట్ అవ్వలేరు కాబట్టి మరి ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి సార్? సర్వర్లో ఎక్కడ సార్ అది ఉండేది? సర్వర్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇదిగో డిస్క్ లోపలే ఉంటుంది. డిస్క్ లోపలే ఓఎస్ ఉంటుంది. యాక్చువల్గా హార్డ్ డిస్క్ లోపల ఓఎస్ ఉంటుంది. ఆ ఓఎస్ఏ లైనెక్స్. యాక్చువల్గా లైనెక్స్ అనేది డిస్క్ లోపల ఉంది. యాక్చువల్గా అది విషయం అక్కడ. సరే, బాగుంది సార్. ఓకే, ఇప్పుడు జనరల్గా మరి సార్ సర్వర్లో ఇంకో కాంపోనెంట్స్ ఏముంటాయి సార్? సర్వర్లో మీకు తెలుసు మదర్ బోర్డ్స్ అవి ఇవి చాలా ఉంటాయి, ట్రాన్సిస్టర్లు మొత్తం చాలా ఐటమ్స్ ఉంటాయి.
బట్ సర్వర్లో ఇంకొకటి చాలా అతి ముఖ్యమైన పార్ట్ ఏంటంటే సిపియు. మనకి యాక్చువల్గా సిపియు అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఐటమ్. దాన్నే ఇంకో భాషలో మనం ఏమని పిలుస్తాం? ప్రాసెసర్. సిపియుని మనం ఇంకో భాషలో ప్రాసెసర్ అని కూడా పిలుస్తాం. సిపియు అన్న ప్రాసెసర్ అన్న ఒకటే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అర్థం. సరే, సో ఇది ఒక పర్సన్, ఓకే అనుకోండి. తర్వాత మనకి యాక్చువల్గా ఇదిగోండి ఇక్కడ ఇంకొక పర్సన్ ఉంటాడు. వాడి పేరు ఏంది? ర్యామ్. వాడి పేరు ఏంది? ర్యామ్. సో దీన్నే మనం ఏమంటాం? మెమరీ అంటున్నాం. ఓకే, మెమరీ. ఓకే, గుడ్. సరే, బాగానే ఉంది సార్. ప్రాసెసర్ ఉంది, మెమరీ ఉంది, ఓఎస్ ఉంది. తర్వాత ఇదేంది? దిస్ ఈజ్ కాల్డ్ పేమెంట్స్, ట్రాన్స్ఫర్, రీఛార్జ్. ఇదేంది? ఫోన్ పే బిజినెస్ అప్లికేషన్ ఇక్కడ ఉంది. ఫోన్ పే బిజినెస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంది యాక్చువల్గా. ఫోన్ పే బిజినెస్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంది యాక్చువల్గా. ఓకే, ఇది అసలు యాక్చువల్ స్టోరీ. ఈ స్టోరీలో మనకి ఏం జరిగిద్దో నేను ఇప్పుడు చెప్తాను. అలానే ఏం జరిగిద్దంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వలేని వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు, కానీ ఎగ్జామ్ పెడితే పాస్ అవుతారు. అది మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను. చాలా మందికి తెలియక పాపం వీడియోస్ చూసుకొని ఏదో జీవితం గడుపుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే పరీక్షలు పెడితే పాస్ అవుతారు. అకాడమిక్ క్యాండిడేట్స్ వాళ్ళు, నాకు తెలిసి ఇంకా వాళ్ళ స్థాయి పెరగల. వాళ్ళు డిగ్రీ చదివి, ఎంసీఏ చదివి, బీటెక్ చదివి ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ స్థాయి పెరగలేదని నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ స్థాయి ఏంది? అకాడమిక్ లెవెల్ ఏంది? ఆ రాత్రి గైడ్లు చింపేసుకుంటాం, తెల్లారిపోయి ఎగ్జామ్ రాస్తాం, ఏదో సుత్తి మాటలు 4 రాస్తే వాడు ఏదో పాస్ చేస్తే 98% వచ్చింది. ఏదో 98% దేవుడు సర్టిఫికేట్ తీసుకుని ఎక్కడికి వెళ్తే ఏదో కోచింగ్ తీసుకుంటే మళ్ళీ అక్కడ ఎగ్జామ్ రాస్తే జాబులు వస్తాయి. అది బ్యాంకా, అది ఇంకోటా, అది గవర్నమెంటా, రైల్వేనా, సంథింగ్ టీచరా, ఏదో ఒకటి. మళ్ళీ ఎగ్జామ్ రాస్తేనే జాబులు వస్తాయి. అక్కడ ఎగ్జామ్ రాస్తే మార్కులు వస్తాయి, సర్టిఫికేట్ వచ్చింది. మళ్ళీ ఎగ్జామ్ రాస్తే మళ్ళీ జాబులు వస్తాయి. అది ఎంత వేరే మోడల్. బట్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎగ్జామ్స్ రాస్తే ఏం జరగదు. పాపం తెలియక లైవ్ సెషన్స్కి అటెండ్ గారు కొంతమంది. తలబిరుస్తాను, పొగరు చాలా ఉంటాయి మనిషికి. సమాజంలో ఉన్న మనుషులందరూ ఏంది? ఎక్కువ పొగరు, తలబిరుస్తాను, గర్వం, అహంకారం. తల్లిదండ్రులు చెప్పిన మాట ఏంటోలా, ఇక చదువు చెప్పే టీచర్ల మాట వినేవాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? ఎవరు లేరు. కాబట్టి దయచేసి మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే మీకైనా ప్రతిరోజు లైవ్ సెషన్ అటెండ్ అవ్వాలి, క్రమశిక్షణగా ఉండాలి, నోట్స్ రాయాలి, నోట్లో కొన్ని మీ పాయింట్స్ రాసుకోవాలి, దాన్ని చదవాలి, అంతే. నేను ఇచ్చిన నోట్స్ 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. 4 గీసుకోవడానికి టంగ్ క్లియర్ అన్న పనికి వచ్చింది, కానీ నేను ఇచ్చిన నోట్స్ పనికిరాదు. ఈవెన్ ఇన్ కేస్ నేను 100 కాదు 200 GB నోట్స్ ఇచ్చినా సరే వేస్ట్గా పనిచేసింది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. సరే సార్, అలాగే ఓకే. సో ఇప్పుడు దీని స్టోరీ చెప్పండి సార్. ఏంటి మీరు డిస్క్ రాశారు, ఓఎస్ రాశారు, అక్కడేమో మరి పేమెంట్స్ అని ఒక దిక్కు రాశారు. ఇది ఎంత ఏంటి సార్? కన్ఫ్యూజ్గా ఉంది మాకు. అసలే మేము నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, లేదా మాకు ఏదో గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ సార్. మేము ఇవన్నీ ఏంటి సార్? మీకు అందరికీ అర్థమయ్యేలాగా నేను చెప్తాను, కన్ఫ్యూజ్ లేకుండా చక్కగా వినండి. ఓకే, సో యాక్చువల్గా ఈ సైడు మనకి సర్వర్ బాస్, ఇది SCR సర్వర్ రాసేసా. ఇది సర్వర్, అంతే, కన్ఫర్మ్, ఫిక్స్ అవ్వు. ఓకే, మరి సర్వర్ అక్కడ ఉంది, గుడ్. మరి సర్వర్ అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది తెలుసా? సో చూడండి, సర్వర్ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తావంటే నువ్వు స్టైల్గా ఫోన్పే ఓపెన్ చేస్తావు నీ ఫోన్లో. ఇక్కడ ఇది ఫోన్పే ఓపెన్ చేసావు. ఎప్పుడైతే స్టైల్గా నువ్వు ఫోన్పే ఓపెన్ చేసి ఆ ఫోన్పేలో ఎవరికో ట్రాన్స్ఫర్ చేయాలా మనీ, లేదా ఎవరికో పేమెంట్ చేయాలా, ట్రాన్స్ఫర్ చేయాలి అనుకోండి. ట్రాన్స్ఫర్, ఇక్కడ ట్రాన్స్ఫర్. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు వెంటనే ప్రెస్ చేస్తావు. ఎంత? ఒక 5,000 ట్రాన్స్ఫర్ చేయాలని కొట్టావు అనుకో. ఎప్పుడైతే నువ్వు ట్రాన్స్ఫర్ అని చేసావో వెంటనే ఇదిగో ఇలా ముందు ఇట్లా రిక్వెస్ట్ కమ్స్ టు దిస్ ప్లేస్. సర్వర్కి వచ్చింది రిక్వెస్ట్. నీ రిక్వెస్ట్ సర్వర్కి వచ్చింది. ఫోన్పే సర్వర్ ఇది యాక్చువల్గా. నీ రిక్వెస్ట్ సర్వర్కి వచ్చింది. సర్వర్కి వచ్చిన తర్వాత ఆ సర్వర్లో నీ రిక్వెస్ట్ తీసుకునే వ్యక్తి వీడే. ఎవరు? ఓఎస్. నీ రిక్వెస్ట్ తీసుకునే వ్యక్తి ఓఎస్ రిక్వెస్ట్ తీసుకునేది. ఏ రిక్వెస్ట్ అది? ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్.
ఓకే, నీకు ట్రాన్స్ఫర్ కావాలా? ఎస్. అప్పుడు ఓఎస్ ఆ రిక్వెస్ట్ తీసుకొని అదేం చేస్తుందంటే ఓఎస్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే సాఫ్ట్వేర్ ఉంది కదా. ఎస్ ఈ ట్రాన్స్ఫర్ అనే సాఫ్ట్వేర్ లో ట్రాన్స్ఫర్ ఎలా జరగాలో ఉంటుంది అనమాట, రాసి ఉంటుంది. జావా పైథాన్ డెవలపర్ రాసి పెట్టింటాడు ట్రాన్స్ఫర్ ఎలా జరగాలో. సో ఈ ట్రాన్స్ఫర్ ఎలా జరగాలో రాసిన సాఫ్ట్వేర్ ఇక్కడ హార్డ్ డిస్క్ లో ఉంది. ఈ హార్డ్ డిస్క్ ఇది, దిస్ ఇస్ వాట్ డిస్క్. ఈ డిస్క్ లో ఉన్న ఈ ట్రాన్స్ఫర్ అనే సాఫ్ట్వేర్ ని డైరెక్ట్ గా ఓఎస్ ఏం చేస్తుందంటే, ఇక్కడ ర్యామ్ ఉంది కదా, ఇక్కడ ఇక్కడ అంటే ఈ ట్రాన్స్ఫర్ అనే సాఫ్ట్వేర్ ని డిస్క్ లో ఉంది ఇప్పుడు వరకు. ఇక్కడ ర్యామ్ అనేది కూడా ఒక ప్రదేశం బాస్. మనం చెప్తాం ర్యామ్ 8 GB, ర్యామ్ 16 GB, ర్యామ్ 32 GB, ర్యామ్ 64 GB. ఎస్ ద కెపాసిటీ సైజ్ ఆఫ్ ద ర్యామ్. ఓకే, దట్ మీన్స్ వాట్, ఇప్పుడు మనకి 16 GB ఆర్ 64 GB ర్యామ్ ఉంటుంది కదా, అక్కడ ఓఎస్ ఏం చేస్తుందంటే ఫస్ట్ గానే ఓకే కస్టమర్ ఏంది ట్రాన్స్ఫర్ చేయాలంటున్నాడు. ఓకే, అప్పుడు వెంటనే ఈ ట్రాన్స్ఫర్ అనే ఈ సాఫ్ట్వేర్ ని, ఈ ట్రాన్స్ఫర్ అనే ఈ అప్లికేషన్, ఈ ట్రాన్స్ఫర్ అనే ఈ ప్రోగ్రామ్ ని డైరెక్ట్ గా ఇక్కడ ఒక ప్లేస్ తయారు చేసిద్ది ర్యామ్ లోపలే ఒక ప్లేస్ తయారు చేసిద్ది అది వెంటనే. దట్ మీన్స్ వాట్, ఇట్ అలొకేట్స్ సమ్ మెమరీ లొకేషన్. ఎస్, ఎవరు? ఓఎస్ఏ చేస్తుంది ఈ పని అంతా. ఓఎస్ ఏం చేస్తుంది? ఇట్ అలొకేట్స్ సమ్ మెమరీ లొకేషన్ అంటే ఒక లొకేషన్ ఏర్పాటు చేసింది. లొకేషన్ ఏర్పాటు చేసి వెంటనే ద ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ని, ట్రాన్స్ఫర్ ఈ సాఫ్ట్వేర్ ని డైరెక్ట్ గా ఈ లొకేషన్ లోకి లోడ్ చేసి పడేసిద్ది అనమాట. ఈ లొకేషన్ లోకి పంపించేసిద్ది. అంటే ఇంటర్నల్ గా ఏం జరిగిందని, నువ్వు ఫోన్ పే జస్ట్ కొడుతున్నావు వస్తుంది, కానీ ఇంటర్నల్ గా జరిగే ప్రొసీజర్ మనం చెప్తాను నేను. ఇది తెలిస్తే మానిటరింగ్ అనేది అర్థమైంది నీకు అట్లా, అందుకోసం. సో ఓకే గుడ్. సో ఇక్కడ ట్రాన్స్ఫర్, ఎస్ ఫ్రెండ్స్, ట్రాన్స్ఫర్ అనే ప్రోగ్రామ్ ఇక్కడికి లోడ్ చేసేది. ఎస్, నౌ ద ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ మెమరీ. ఎస్, ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ మెమరీ. అంతే. ఆ ట్రాన్స్ఫర్ అనే ప్రోగ్రామ్ ఇక్కడ మెమరీలో లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరగాల. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగితే గానీ మనకు రిజల్ట్ రాదనమాట. ఎస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది జనరల్ గా చెప్పాలంటే. మరి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఓఎస్ శక్తి లేదు, ఓఎస్ సరిపోదు. ఓఎస్ అసలు ఎగ్జిక్యూషన్ చేయడానికి దాని దగ్గరికి తెలియదు అసలు యాక్చువల్ గా. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి ఎవరున్నారంటే సిపియు. అప్పుడు వెంటనే హే బాబు సిపియు, ప్లీజ్ గో దేర్ అండ్ ప్లీజ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ. అందుకోసం మనం సిపియు వాడతాం. ద ప్రాసెసర్ మనం ఎందుకు వాడతాం? టు ఎగ్జిక్యూట్ అవర్ ప్రోగ్రామ్స్. టు ఎగ్జిక్యూట్ అవర్ ప్రోగ్రామ్స్ వి యూజ్ అ సిపియు, వి యూజ్ అ ప్రాసెసర్. అందుకనే ప్రాసెసర్ బాగుండాలి, సిపియు బాగుండాలి, ర్యామ్ బాగుండాలి అని చాలా మంది అంటూ ఉంటారు. అర్థం తెలియదు కానీ పాపం కొంతమంది, అంటే ప్రాసెసర్ సిపియు ఎందుకు బాగుండాలంటే దీనికోసం అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఈ సిపియు అనేది, ప్రాసెసర్ అనేది వెంటనే ఇక్కడ ఓఎస్ ఏం చేసి ఇన్ఫార్మ్ చేసింది. OS is informing to the CPU, CPU, please go to this place and please execute this program immediately because the customer is waiting. Okay, అప్పుడు CPU come to this place. అప్పుడు CPU ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు CPU ఇక్కడికి వచ్చేసి ఈ ట్రాన్స్ఫర్ అనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసింది. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే క్లాసు చెప్పారంటే CPU అనేది ఎగ్జిక్యూషనే చేస్తుంది. అంతేగాని ఇండియాలో CPU ఇలాగ పనిచేస్తుంది, యుఎస్లో CPU ఇలా పనిచేస్తుంది, లేదు నేను రియల్ టైంలోకి వెళ్తే CPU ఇలా పనిచేస్తుంది అంటగా అనేది చాలా మందికి తెలియదు పాపం, మూర్ఖత్వం అది. కాబట్టి అలాంటి ఏం కాదు బాబు. CPU అనేది ఎక్కడున్నా CPA. ఈ ప్రపంచంలో ఎక్కడున్నా CPU సర్వర్లో ఉంటుంది, ర్యామ్ సర్వర్లో ఉంటుంది, OS సర్వర్లోనే ఉంటుంది. నీ బిజినెస్ అప్లికేషన్ కూడా సర్వర్లోనే ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ CPU ఏం చేస్తుందంటే నీ ఉన్న అప్లికేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సో ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేశారో నీకు రిజల్ట్ వస్తుంది. అప్పుడు రిజల్ట్ వస్తుంది. అది యాక్చువల్ విషయం. అంటే ఈ క్రమంలో మీకు అర్థమయ్యేది ఏంటంటే హార్డ్ డిస్క్ లో ఓఎస్ ఉంటుంది, హార్డ్ డిస్క్ లో బిజినెస్ అప్లికేషన్ ఉంటుంది. అంతేగాని పొరపాటులో హార్డ్ డిస్క్ లో CPU ఉంటుంది అని చెప్పావా అవుటే. ఇక వాడికి చెప్తాడు డౌన్కి వెళ్ళి కొంచెం బస్ స్టాండ్ ఉంటుంది పక్క సైడ్ తీసుకోమా, మెట్రో కనపడి ఎక్కమ్మంటాడు, అంతే సింపుల్ గా చెప్తాడు. బట్ వీ మస్ట్ అండర్స్టాండ్ దిస్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్. CPU అంటే ఏంది, ర్యామ్ అంటే ఏంది, OS అంటే ఏంది, బిజినెస్ అప్లికేషన్ అంటే ఏంది. బిజినెస్ అప్లికేషన్ మనం ఒక రిక్వెస్ట్ ఇక్కడ మన దగ్గర నుంచి ఎండ్ యూజర్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలియాలి.
సో మీరు క్లౌడ్ ఇంజనీర్ అయినా, మీరు డెవాప్స్ ఇంజనీర్ అయినా, మీరు జావా డెవలపర్ అయినా, మీరు పైథాన్ డెవలపర్ అయినా, మీరు డేటా సైన్సిస్ట్ అయినా, ఎవరైనా సరే ఈ ప్రొసీజర్ తెలియకుండా ఏ కోర్సు నేర్చుకున్నా వేస్టే కన్ఫామ్గా. ఎస్. సో ఇప్పుడు సరే సార్ బాగుంది, ర్యామ్ అనేది ఒక ప్లేస్ అన్నారు కరెక్టే, మరి సిపియు అనేది ఒక ఐటమ్ కాంపోనెంట్స్ కరెక్టే, ఇవన్నీ ఇలా పనిచేస్తున్నాయి కదా. ఎస్ ఇవన్నీ ఇలా పనిచేస్తూనే ఉంటాయి. అయితే సార్ ఇప్పుడు నేను ఒక రిక్వెస్ట్ ఇస్తే ఇలా జరిగింది కదా, మరి మీరు చెప్పారు ప్రపంచంలో ఎంత 120 కోట్ల మంది ఉన్నారు, మరి 120 కోట్ల మంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి, మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ విలేజెస్, డిఫరెంట్ సిటీస్ నుంచి రిక్వెస్ట్లు ఇచ్చినప్పుడు ఏంది, దేర్ ఆర్ సో మెనీ రిక్వెస్ట్. అప్పుడు ఆ సో మెనీ రిక్వెస్ట్లు కూడా చాలా వస్తాయి, బట్ ఆ రిక్వెస్ట్లు అన్నిటిని కూడా ఓఎస్ రిసీవ్ చేసుకొని వాటిని క్యూ పద్ధతిలో ఎగ్జిక్యూషన్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. క్యూ పద్ధతిలో అంటే ఏం చేస్తుంది, ఇక్కడ ఇప్పుడు సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్, ఇలా ఇదేమంటే వీడు ఫస్ట్, వీడు సెకండ్, వీడు థర్డ్, వీడు ఫోర్త్, వీడు ఫిఫ్త్, ఇలా వస్తాయి కదా. అప్పుడు ఏం చేస్తుంది, వెంటనే సెకండ్ పర్సన్ మళ్ళీ రిక్వెస్ట్ ఇచ్చాడు, ఏ బాబు నాకు ట్రాన్స్ఫర్ చేయాలి 10,000 అని. ఇచ్చిన వెంటనే మళ్ళీ ఓఎస్ తీసుకుని, అరే బాబు ఫస్ట్ పర్సన్ ఆల్రెడీ ఉన్నాడు, లైన్లో ఉన్నాడు, ప్లీజ్ వెయిట్. అంటే వెయిటింగ్ అనేది తెలియకుండానే మనకి ఎగ్జిక్యూషన్ అవుతుంది, కానీ ఓఎస్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ ని ఒక క్యూలో పడేసిద్ది అనమాట. ఇట్లా క్యూ మెయింటైన్ చేసిద్ది. ఓఎస్ అనేది క్యూ మెయింటైన్ చేసిద్ది జనరల్ గా. క్యూ ఉంటుంది యాక్చువల్ గా. సో నువ్వు ఇచ్చిన రిక్వెస్ట్ 2 ఇచ్చావు కదా, 2 ఈ క్యూలో పడేసిద్ది. 3 ఇచ్చావు కదా, 3 ఈ క్యూలో పడేసిద్ది. 4వది ఉంది కదా, 4వ ఇక్కడ పడేసిద్ది. 5వ ఇక్కడ క్యూ. ఇంటర్నల్లీ ద ఓఎస్ ఈస్ మెయింటైనింగ్ ద క్యూ. ఓకే, 1 2 3 ఇట్లా. ఇప్పుడు 1వ వాడు అయిపోయిన వెంటనే ఏ సిపియు ప్లీజ్ గో టు సేమ్ థింగ్. 2వ వాడు అయిపోయిన వెంటనే సేమ్ థింగ్. 3వ వాడు అయిపోయిన వెంటనే సేమ్ థింగ్. 4వ, అరే ఇక సిపియుకి ఖాళీ లేదా సార్? ఈ సిపియు ఖాళీయే ఉండదు. దిస్ ఇస్ నాట్ ఐడియల్. అంటే సిపియు చాలా సందర్భాలు 24/7 వర్క్ మోడ్లో ఉండాలి. అదర్వైజ్ ఏమైంది, మనకు ఫోన్పే జరగదు, పేటిఎం జరగదు, ఇంకోటి జరగదు, ఓలా, ఊబర్, మీరు ఫ్లిప్కార్ట్ బుక్ చేసినా, మీరు ఏది బుక్ చేసినా సరే, అంటే అక్కడ ఏది జరగాలన్నా సరే సిపియునే. అంటే అందుకనే మనకు సర్వర్లో సిపియు అనేది వెరీ ఇంపార్టెంట్. సో బ్రెయిన్ ఆఫ్ ద సర్వర్ ఈజ్ నథింగ్ బట్ వాట్, సిపియు. ఒక సర్వర్ కి బ్రెయిన్ ఏంటంటే సిపియునే. మనకు చాలా మంది చిన్నప్పుడు చదువుకున్నాం, ఆ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ సిపియు రాసుకుంటారా, ర్యామ్ ఇది ఓఎస్ చెప్పర్లే అందరూ, సిపియు ర్యామ్ గురించి చెప్తారు, కంప్యూటర్ డబ్బా గురించి చెప్తారులే. సో ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఓఎస్ చాలా పని చేసిద్ది. ఆ తర్వాత మీకు జనరల్ గా చెప్పాలంటే ఓఎస్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, అది 4 days క్లాసు. ఓఎస్ ఆర్కిటెక్చర్ 4 days క్లాస్, నా క్లాస్ అది. ఆ తర్వాత భవిష్యత్తులో ఆ క్లాస్ వస్తుంది, అప్పుడు మీరు ఓఎస్ గురించి చక్కగా నేర్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది పక్కన పెడితే ఇప్పుడు మీరు చూస్తే, సో క్యూ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. క్యూ మెయింటైన్ చేసేటప్పుడు ఏమైంది సింపుల్గా, సో ఇక్కడ భారీ క్యూ ఉంది, కనీసం ఎంతమంది, చాలా మంది ఉన్నారు, బట్ సిపియు అనేది లోడ్ ఎక్కువైపోయింది. అరే సిపియు లోడ్ ఎక్కువ, అమ్మా ఓఎస్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఇంత పని చెప్తే నేను యాడ్ చేయగలను, నా వల్ల కాదు అంటది. అప్పుడు సిపియు లోడ్ ఎక్కువైపోద్ది. ఆ తర్వాత ఈ ర్యామ్ ఉందే, ఇప్పుడు ఏందమ్మా ఓఎస్ ఇంతమంది ప్రోగ్రామ్స్ అని నా దగ్గరికి పెట్టావు, ఒకడనేమో ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ఇక్కడే లోడ్ చేసావు, ఇంకోడేమో రీఛార్జ్ చేసే ప్రోగ్రామ్ ఇక్కడే లోడ్ చేసావు, ఇంకోడేమో పేమెంట్ చేసే ప్రోగ్రామ్ ఇక్కడే లోడ్ చేసావు, ఇంకోడేమో సింపుల్ గా ఫోన్ పే ఉపయోగించి ఏవో చేస్తూ ఉంటాడు, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇక్కడే లోడ్ చేసావు, అన్ని ఇక్కడే లోడ్ చేస్తావు తల్లి. మరి నేను ఐ కెనాట్ ఏబుల్ టు స్టోర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. దట్ మీన్స్ వాట్, ఎనఫ్ ర్యామ్ లేదు ఇక్కడ, ర్యామ్ ఈజ్ ఆల్సో ఫుల్. ర్యామ్ ఈజ్ ఆల్సో ఫుల్ అంటే ఇక స్టోర్ చేయడానికి లేదు కాబట్టి ఇక ఏంది ఎర్రర్, ఎందుకు స్టోరేజ్ లేదు ఇక్కడ. సరే సిపియు లోడ్ ఎక్కువైపోయింది, అమ్మా సారీ అమ్మా ఓఎస్ ఐ కెనాట్ ఏబుల్ టు వర్క్ ఫర్ యూ అంటది. ఓఎస్ లోడ్ ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఇలాంటి పనులన్నీ జరిగినాయో టోటల్ గా సర్వర్ మే గో డౌన్, అంతే సింపుల్ గా. బట్ అప్పుడు నువ్వేమంటావంటే అప్లికేషన్ ఈజ్ నాట్ అవైలబుల్, అంతే. ఇక ఎందుకు, ఇంకా రిక్వెస్ట్ తీసుకొని ప్రాసెస్ చేసే వ్యక్తులు ఇక్కడ లేరు ఇక డైరెక్ట్ గా. ఓఎస్ తీసుకునేది, బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఓఎస్? ఓఎస్ తీసుకున్న తర్వాత దిస్ ఇస్ వాట్ ర్యామ్, దిస్ ఇస్ వాట్ సిపియు. బట్ సిపియు ర్యామ్ పనిచేయలేకపోతుంది, ఎందుకు? ఫుల్ అయిపోయింది ర్యామ్, ఎనఫ్, దెర్ ఈస్ నో ఎనఫ్ ర్యామ్.
RAM space inside a server. There is no enough RAM space inside a server. There is no nothing but what? అంటే టోటల్ గా చెప్పాలంటే the CPU load is more. CPU లోడ్ ఈజ్ ఎక్కువైపోయింది, సర్వర్ డౌన్ అయిపోయింది. ర్యామ్ ఇది ఎనఫ్ మెమరీ లేదు, సర్వర్ డౌన్ అయిపోయింది. ఇక్కడ ఏమో డిస్క్ కూడా ఫుల్ అయిపోయింది అనుకో, సర్వర్ మొత్తం అవుట్, ఇక లేదు, నీ అప్లికేషన్ మొత్తం కూడా కొలాప్స్. ఇక క్లయింట్ కి పిచ్చెక్కిద్ది అనమాట. అరే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, అరే బాబు, అరే క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, లెనిక్స్ అడ్మిన్, వాట్ యు ఆర్ డూయింగ్? ఇదంతా జరగకముందే మానిటరింగ్ చేయాలయా బాబు. CPU హెల్త్ ఎలా ఉంది చెక్ చేయి, ర్యామ్ హెల్త్ ఎలా ఉంది చెక్ చేయి, డిస్క్ ఫుల్ అయిందా లేదా చెక్ చేయి. సార్ మాన్యువల్ గా ఎలా చెక్ చేస్తారు సార్? కొన్ని లక్షల సర్వర్లు ఉన్నాయి సార్. ఎస్, టు అవాయిడ్ దిస్ ఇన్కన్వీనియన్స్, టు అవాయిడ్ దిస్ మాన్యువల్ ప్రాసెస్, వి యూజ్ ద టూల్స్. మనము టూల్స్ వాడతాము. ఎస్, ఆ థర్డ్ పార్టీ టూల్సే ఇందాక మీరు చెప్పిన టూల్స్. ఇందాక మీరు చెప్పారు కదా, న్యూ రెలిక్, Nagios, Javix, yes or no, Splunk, yes or no, Datadog, ఇంకా చాలా ఉన్నాయి, App Dynamics. ఓకే, సో మెనీ టూల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అయితే చాలా టూల్స్ ఉన్నాయి బాస్, బట్ ఆ టూల్స్ అన్నిట్లో కల్లా మనకి చాలా స్పష్టంగా ప్రతి ఐటీ డిపార్ట్మెంట్, ప్రతి ఆర్గనైజేషన్ లో వాడే టూలే ఎస్ ఒకటి ఉంది. దాని పేరే Nagios. దాని పేరే Nagios. Nagios ఆర్ Nagios, వాట్ ఎవర్ ఇట్. నా తెలుగులో రాద్దాం. యు ఆర్ తెలుగు పీపుల్ రైట్? Nagios. కొంతమంది ఏమో దీన్ని Nagios అంటారు. Nagios ఏంది మాకు సార్ చెప్పలా, మా దగ్గర అయితే Nagios ఉంది. కొంతమంది Nagios అంటారు, కొంతమంది Nagios అంటారు. వాడి ఇష్టం వచ్చిన భాషలో పిలవండి. కొంతమంది ఏంది, ఇప్పుడు ఒరాకిల్ ఉందనుకో, కొంతమంది స్పష్టంగా ఒరాకిల్ అని పిలుస్తారు, కొంతమంది ఏంది ఆర్కిల్ అని పిలుస్తారు. ఆర్కిల్ స్టైల్గా అనమాట. సాఫ్ట్వేర్ లో జాయిన్ అయితే స్టైల్ ఎక్కువైతే అనమాట, అంటే ఉన్న పేరుతో పిలవరు, ఆర్కిల్ అంటే కొంచెం స్టైలిష్ భాష మాట్లాడవచ్చు. కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో మాట్లాడండి, ఇంటి దగ్గర తల్లిదండ్రులతో మాత్రం వద్దు. నేను కూడా అంతే, సాఫ్ట్వేర్ భాష ఎక్కడ మాట్లాడో అక్కడే మాట్లాడతాను, అంతేగాని మీలాంటి వ్యక్తుల దగ్గర నేను ఉపయోగించను, ఎందుకంటే మీ స్థాయి అది కాబట్టి. ఎస్, అలాగే ఇక్కడ కూడా క్లాసులో కూడా I can speak very understanding technical words. Otherwise, you people may not understand anything. అర్థం అవ్వదు, పిచ్చెక్కిద్ది. అర్థమైంది? అది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అంటే. ఓకే సార్, ఇప్పుడు దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే సార్, సిపియూని కంటిన్యూగా మానిటరింగ్ చేయాలి. ఎస్. మరి ర్యామ్ ఎనఫ్ స్పేస్ మెమరీ గురించి కూడా కంటిన్యూగా మానిటరింగ్ చేయాలి. ఎస్. మరి డిస్క్ ఫుల్ ఎర్రర్ ఏమైనా వస్తుందని డిస్క్ ని మనం, అంటే డిస్క్ యూసేజ్ ని కూడా మనం మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఎస్ సార్ నో. మరి అప్లికేషన్స్ వరకు ఇదంతా కూడా టోటల్ గా మనం మానిటరింగ్ చేస్తూ ఉండాలి. దానికోసమే థర్డ్ పార్టీ టూల్స్ మనకు వచ్చాయి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఈ స్ట్రక్చర్ అర్థమైందా? ర్యామ్, సిపియు, ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్, అర్థమవుతుందా? హార్డ్ డిస్క్ లో ర్యామ్ ఉంటుందా? హార్డ్ డిస్క్ లో వెర్ ఇస్ ద ర్యామ్? ఇన్సైడ్ సర్వర్. ర్యామ్ హార్డ్ డిస్క్ లో కాదు కదా. హార్డ్ డిస్క్ లో ఏముంటుంది? OS. సింపుల్, OS. తర్వాత ఏముంటుంది హార్డ్ డిస్క్ లో? సాఫ్ట్వేర్ సార్, ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్, దేనికి సంబంధించిన సాఫ్ట్వేర్స్. OS ఉంటుంది, బిజినెస్ అప్లికేషన్స్ ఉంటాయి హార్డ్ డిస్క్ లో. ఆ తర్వాత మనకి జావా ఉంటుంది, ఆర్ పైథాన్ ఉంటుంది, అవి ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఆ తర్వాత మనకి జావా అంటే టూల్స్ అండ్ టెక్నాలజీస్. మనం ఎన్ని టూల్స్ వాడతాం అన్ని టూల్స్ కూడా ఇక్కడే ఉంటాయి హార్డ్ డిస్క్ లోనే. కొంతమంది టూల్స్ చాలా వాడతారు, మిడిల్ వేర్ టూల్స్ అని. ఏనో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏముంటుంది మనకి మిడిల్ వేర్ టూల్స్, మ్యూల్ సాఫ్ట్ అనో, అది వరకు టిఫ్కో, ఇవన్నీ మిడిల్ వేర్ టూల్స్ యాక్చువల్ గా. కొంతమంది టెస్టింగ్ టూల్స్, కొంతమంది జావా సాఫ్ట్వేర్, కొంతమంది పైథాన్ సాఫ్ట్వేర్, కొంతమంది .NET సాఫ్ట్వేర్. These are all the tools and technologies. The tools and technologies also available inside a server, and business application is also available inside a server. ఆ సర్వర్ లోపల ఎక్కడంటే SSD, హార్డ్ డిస్క్ లోపల ఉంటాయి. డిస్క్ అర్థమైందా? సో ఇలాంటి కేసులో కొన్ని సందర్భాల్లో డిస్క్ ఫుల్ కూడా ఎర్రర్ అవ్వచ్చు. సపోజ్ మనం ఇక్కడ ఈ డిస్క్ లో ఒక సాఫ్ట్వేర్ తెలియక ఇన్స్టాల్ చేస్తున్నాం, ట్రై చేసిన డిస్క్ ఫుల్ అయింది, అది అవ్వలేదు, అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అలాగా
అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే బయట మాత్రమే సిపియు ఉంటుంది, బయట మాత్రమే ర్యామ్ ఉంటుంది. యాక్చువల్గా ర్యామ్ సిపియు బయట ఉంటుంది యాక్చువల్గా ఈ రెండు. బట్ ఓఎస్ మాత్రం బాస్ బయట ఉండదని చెప్పావంటే అవుట్ అయిపోతావు ఇక నువ్వు, అంతే కన్ఫర్మ్. సర్వర్ బయట ఉంటుంది, సర్వర్ లోపలే ఉంటుంది ఓఎస్, కానీ ఎక్కడ ఉంటుంది అది? హార్డ్ డిస్క్ లోపల అని చెప్పాలి. పొరపాటులో హార్డ్ డిస్క్ లోపల ర్యామ్ ఉందని చెప్పామంటే అవుట్ అయ్యగా. అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి మెమరీ స్పేస్ అనేది కావాలి. అందుకనే మన వాళ్ళు చెప్తా ఉంటారు, అరే 8 GB కాదు కానీ 16 GB తీసుకురా బాగుంటుంది ల్యాప్టాప్ అంటారు. అరే సిపియు ఆ ప్రాసెసర్ ఏంటంటే i3 వద్దురా, i3 వద్దు, i7 కానీ i9 కానీ తీసుకో. కానీ చెప్తాడు కానీ పాపం ఎందుకు తీసుకోవాలో చెప్పడం, దీనికే తీసుకోవాలా అంటే నువ్వు వీడియోలు చూస్తావు, నువ్వు ఆ బ్రౌజర్లు ఓపెన్ చేస్తావు, నువ్వు సంథింగ్ చూస్తావు, అంటే ఎక్కువ వర్క్ లోడ్ పడ్డప్పుడు సిపియు స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు i3 అయితే అయిపోద్ది, i9 అయితే వెరీ స్ట్రాంగ్, ఎస్ i9 అయితే వెరీ స్ట్రాంగ్, అట్లా అనమాట. ఎక్కువగా అంటే లోడ్ భరించిద్ది అనమాట. నువ్వు తక్కువగా తీసుకుంటే తక్కువ లోడ్, ఎక్కువ తీసుకుంటే ఎక్కువ లోడ్, ఇట్లా ఎట్లా అనమాట. సింపుల్ గా చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ర్యామ్ కూడా అంతే. అంటే ఏదైనా సరే నువ్వు ఒక 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 మూవీ చూస్తున్నా, ఒక బ్రౌజర్ ఓపెన్ చేసినా, సమ్ అదర్ ఒక యాప్ అప్లికేషన్ ఓపెన్ చేసినా, ఏది చేసినా సరే ముందు ఎగ్జిక్యూషన్ అనేది చేసే వ్యక్తి సిపియునే, దాన్ని స్వీకరించే వ్యక్తి ఓఎస్ఏ. దాన్ని ఓఎస్ స్వీకరించిన తర్వాత దాన్ని నీకు కావాల్సిన రిక్వెస్ట్ ని ఈ ర్యామ్ లో స్టోర్ చేసే వ్యక్తి కూడా ఓఎస్నే. అయితే ఓఎస్ వీటి కోసం చాలా మంది అసిస్టెంట్లను వాడుకునేది. నెంబర్ ఆఫ్ అసిస్టెంట్స్ ఉంటారు ఓఎస్ కింద. ఓఎస్ అనేది ఒక అద్భుతమైన శక్తి బాస్. ఓఎస్ లేకపోతే అసలు సర్వర్లో ఏమీ లేదు. ఆ ఓఎస్ పేరే లైనెక్స్. లైనెక్సే మనకి ఇదంతా చేసి పెడతా ఉంటది అనమాట. సరే దాని గొడవ చెప్పాలంటే చెప్పేదాను కదా, 4 days వర్క్ అది టాస్క్, దాని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు మనకి మానిటరింగ్ వరకు అర్థమైంది. ఎస్, సో ఇప్పుడు మనం చూస్తే మానిటరింగ్ అనేది చూడ, సిపియు లోడ్ మానిటరింగ్ చేస్తాం. సో మెమరీ యూసేజ్, మెమరీ యూటిలైజేషన్ మానిటరింగ్ చేస్తాం, మెమరీ యూటిలైజేషన్ మానిటరింగ్ చేస్తాం, సిపియు లోడ్ మానిటరింగ్ చేస్తాం, మెమరీ యూటిలైజేషన్ మానిటరింగ్ చేస్తాం, ఆ తర్వాత డిస్క్ యూసేజ్ మానిటరింగ్ చేస్తాం, తర్వాత అసలు సర్వర్లో నడుస్తున్నాయి లేదా మానిటరింగ్ చేస్తాం. టోటల్గా అంటే ఇవన్నిటిని మనం మానిటరింగ్ చేయాలంటే కుదరదు కాబట్టి థర్డ్ పార్టీ టూల్స్, ఆ టూల్సే నెగియోస్ సంథింగ్. సరే అసలు సార్ ఇది ఎట్లా చేయాలా, ఏంటి సెటప్ అవనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సెటప్ అనేది చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు వై మానిటరింగ్ టూల్స్? ఇప్పుడు చెప్పండి, చెప్పండి ఎవరు చెప్తారు? తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా చెప్పండి, ఎవరు చెప్తారు? వై మానిటరింగ్ టూల్స్ అంటే ఒక లైన్ లో ఆన్సర్ ఎవరు చెప్తారు? చెప్తారా? వై మానిటరింగ్ టూల్స్ అంటే బిజినెస్ అప్లికేషన్ డౌన్ అవ్వకుండా ఉంటాను. డౌన్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, ఇంకా నెక్స్ట్, ఇంకా అదే సిపియు యూసేజ్, మెమరీ యూసేజ్, డిస్క్ స్పేస్, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈజీగా వాడతాం. తర్వాత డిబి పెర్ఫార్మెన్స్ అంటే డేటాబేస్ పెర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి కూడా వాడతాం. డిబి పెర్ఫార్మెన్స్ అంటే డేటాబేస్ సర్వర్స్ గురించి. సరే ఓకే, బాగానే ఉంది. జనరల్ గా మానిటరింగ్ అనేది ఎలా జరిగిద్ది ఇప్పుడు చూద్దాం. హౌ ద మానిటరింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎస్, హౌ ద మానిటరింగ్ ఈజ్ హ్యాపెనింగ్. హౌ ద మానిటరింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఏం సార్ అది? ఇప్పుడు సర్వర్లు ఇక్కడ ఉంటాయి, దేర్ ఆర్ సో మెనీ సర్వర్స్ ఇందాక రాసినట్లు. మరి సర్వర్లు అక్కడ ఉంటాయి కదా. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద సర్వర్స్. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఇక్కడ ఉంటారు. సరే కరెక్టే. మరి ఈ సర్వర్స్ని, ఎక్కడో ఉన్న సర్వర్స్ని మనం ఎలా మానిటరింగ్ చేయగలం? ఎస్, అదే ఇక్కడ స్టోరీ. అంటే మనం ఎలా మానిటరింగ్ చేస్తామంటే సింపుల్గా చూడండి, మనం మానిటరింగ్ కోసమే ఒక సర్వర్ని తయారు చేసుకుంటాం. మానిటరింగ్ చేయడానికి మాత్రమే ఒక సర్వర్ని తయారు చేసుకుంటాం. ఆ మానిటరింగ్ చేయడానికి ఈ సర్వర్ తయారు చేసుకొని ఆ మానిటరింగ్ సాఫ్ట్వేర్ దీంట్లో ఇన్స్టాల్ చేస్తాం. మానిటరింగ్ సాఫ్ట్వేర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. మానిటరింగ్ సాఫ్ట్వేర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. సో ఈ మానిటరింగ్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత, అంటే టూల్ ఇక్కడ ఉందనుకోండి, మరి ఈ టూల్కి ఇక్కడ జరిగే విషయాలు ఎలా తెలుస్తాయి? ఈ సర్వర్లో జరిగే విషయాలు, ఈ సర్వర్లో సిపియు లోడ్ ఎక్కువ అవుతుంది, ర్యామ్ ఫుల్ అయిపోతుంది, డిస్క్ ఫుల్ అయిపోతుంది అని ముందుగానే చెప్పాలి కదా, తెలియాలి కదా.
ఈ సర్వర్లు ఉన్నాయి ఇక్కడ, సర్వర్ 1 ఉంది, సర్వర్ 2 ఉంది. నీ మానిటరింగ్ సాఫ్ట్వేర్ టూల్ ఏమో ఒక సర్వర్లో ఉంది, వేరే సర్వర్లో, ఇది యాక్చువల్గా వేరే సర్వర్లో ఉంది. బట్ ఈ సర్వర్లు యుఎస్లో ఉండొచ్చు, యూకేలో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. బట్ ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా, ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్న సర్వర్స్లోనైనా సరే మనం మానిటరింగ్ చేయగలగాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి ఏం చేస్తాను, మానిటరింగ్ సాఫ్ట్వేర్ని మాత్రమే ఒక సర్వర్లో మనం ఇన్స్టాల్ చేస్తాం. మరి మనం మానిటరింగ్ సాఫ్ట్వేర్ ఈ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తే ఈ టూల్ని అంటే నాగియోస్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసాం, ఓకే సార్. మరి నాగియోస్కి ఎలా తెలిసిద్ది ఇక్కడ CPU లోడ్ ఎక్కువైంది, ఇక్కడ మెమరీ ఫుల్ అయింది, ఈ డిస్క్ ఫుల్ అయిందని ఎలా తెలిసిద్ది? అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒకడిని పెడతాం అనమాట. ఈ ప్లేస్లో ఒకడిని, ఈ ప్లేస్లో ఒకడిని, ఇక్కడ ఒకడిని పెడతాం. అంటే ఒకడిని పెట్టడం అంటే ఏంది, ఒక మనిషిని. మనిషి అంటే ఏంది, అది కూడా అదే సాఫ్ట్వేరే. ఎస్, దాన్నే మనం ఏమంటామంటే ఏజెంట్. ఏజెంట్. సో వి ఇన్స్టాల్ ద ఏజెంట్ సాఫ్ట్వేర్స్. ఇక్కడ అనుకోండి ఏజెంట్లు ఉంటారు ఇక్కడ. ఈ ఏజెంట్ డ్యూటీ ఏంది, టోటల్గా ఈ సర్వర్లు మొత్తాన్ని మానిటరింగ్ చేస్తాడు ఏజెంట్. ఏజెంట్ ఇది మానిటరింగ్ చేసేసి వెంటనే టూల్ ఇదిగో పలానా సర్వర్లు ఈ ప్రాబ్లం వచ్చింది, టూల్కి చెప్పాలి. అప్పుడు ఆ టూల్ అలర్ట్ అయిపోద్ది. అప్పుడు ఆ టూల్ అలర్ట్ అయిపోయిన వెంటనే ఓ అట్లా జరుగుతుందా, ఎస్ ఇన్ఫర్మేషన్ టూల్కి వచ్చింది. టూల్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఈ టూల్ తోటి నీకు ఈమెయిల్ కన్వర్సేషన్ ఉంది కదా, అప్పుడు వెంటనే అంటే ఈ నాగియోస్ టూల్ తోటి నీకు ఈమెయిల్ అనేది ఇంటిగ్రేట్ అయింది. అప్పుడు వెంటనే నీ ల్యాప్టాప్లో నీ ఈమెయిల్ ఓపెన్ చేస్తావు, చూడంగానే నాగియోస్ ఒక లింక్ ఒకటి పంపించుతారు, ఏ బాబు ఆ సర్వర్ 1లో చిన్న ప్రాబ్లం వచ్చింది, రాబోతుంది చూసుకో అని. అంటే ఈమెయిల్ని నాగియోస్కి లింకప్ చేస్తాం, మనం ఇంటిగ్రేట్ చేసేస్తాం. సో నాగియోస్కి ఏమో ఏజెంట్ అందిస్తూ ఉంటాడు కంటిన్యూస్గా. దిస్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే నాగియోస్ ఏంది, విల్ ఆస్క్ ఏ ఏజెంట్ ఏమైనా ఉందా, ఏ ఏజెంట్ ఏమైనా ఇష్యూ ఉందా, ఏ ఏజెంట్ ఏదైనా ఇష్యూ ఉందా, ఇలా కంటిన్యూగా దీన్ని చెక్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ టూల్, ఈ నాగియోస్ టూల్. ఏ ఏజెంట్ నువ్వేం చేస్తున్నావు, నిద్రపోతున్నావా మానిటరింగ్ చేస్తున్నావు, ఏ ఏజెంట్ నిద్రపోతున్నావు మానిటరింగ్. అలాగా మనము టైం ఇంటర్వెల్ ఇస్తాం. ఏది ఈ టూల్కే, అమ్మా 2 నిమిషాలకు ఒకసారి వెళ్ళి చెక్ చేస్తా ఉండవు నీ పని అని మనం ఇచ్చామనుకో ఈ టూల్కి. ఈ టూల్ వెళ్ళి వీడిని లేపుతా ఏ ఏజెంట్ చూడు జాగ్రత్త, ఏ ఏజెంట్ చూడు జాగ్రత్త. అలా ఏజెంట్ దీనికి అందిస్తూ ఉంటాడు అనమాట. ఆ ఏజెంట్ అందించిన ఇన్ఫర్మేషన్ ఇది పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఒక డాష్ బోర్డ్ రూపంలో మనకు చూపించింది. ఎవరు, నాగియోస్ టూల్. మనకి ఎలా చూపించింది అంటే ఇక్కడ మనం వెళ్ళాలా, మనకి ఈమెయిల్ అలర్ట్ వస్తుంది. ఈమెయిల్ అలర్ట్ రాగానే మనం ఈ సర్వర్ నాగియోస్ సర్వర్లోకి ఎంటర్ అయిపోయి చూస్తే అక్కడ నాగియోస్ సర్వర్లో డాష్ బోర్డ్ కనపడిద్ది అనమాట. సో నాగియోస్ సర్వర్ ఏం చేస్తుంది, నాగియోస్ టూల్ ఏం చేస్తుంది అంటే కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రిమోట్ సర్వర్స్. ఎక్కడి నుంచి, ఇది రిమోట్ సర్వర్స్ అనే అంటా నేను. రిమోట్ సర్వర్స్ అంటే ఏంది, ఎక్కడో ఉన్న సర్వర్లు అవి. అది యూఎస్లో ఉన్నాయో, యూకేలో ఉన్నాయో, ఇండియాలో బెంగళూరులోనా, చెన్నైలోనో, పూణేలోనో, వైజాగ్లోనో ఎక్కడో ఉన్న సర్వర్లని మనం ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ నుంచి మానిటరింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ మానిటరింగ్ చేసేదానికి ఒక టూల్ వాడతాం, ఆ టూల్ పేరే నాగియోస్. దిస్ ఇస్ మానిటరింగ్ టూల్. బట్ ఈ నాగియోస్కి ఎలాగ ఇన్ఫర్మేషన్ ఏజెంట్ ఇస్తూ ఉంటాడు అనమాట క్రమక్రమంగా. ఈ నాగియోస్ ఏం చేస్తుంది, 1 minute 2 minutes 3 minutes ఒకసారి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది, ఏజెంట్ ప్లీజ్ 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 ఇట్లా. అంటే 24/7 ఇలాగ కంటిన్యూగా వర్క్ జరుగుతూనే ఉంటుంది యాక్చువల్గా. అంటే ఏజెంట్ని బేస్ చేసుకొని నడుస్తుంది అనమాట ఇప్పుడు ఇది. కానీ జనరల్గా మానిటరింగ్ టూల్స్ అనేది మనకి దగ్గరగా చెప్పాలంటే 2 రకాలుగా చెప్పొచ్చు. మానిటరింగ్ టూల్స్ అనేది 2 రకాలు యాక్చువల్గా. మానిటరింగ్ టూల్స్ 2 రకాలు. మరి ఏంటి, ఒకటి ఏజెంట్ బేస్డ్ మానిటరింగ్ టూల్స్, ఏజెంట్ బేస్డ్ మానిటరింగ్ టూల్స్. ఎస్. ఇంకోటి ఏమో ఏజెంట్ లెస్ మానిటరింగ్ టూల్స్. ఏజెంట్ బేస్డ్ మానిటరింగ్ టూల్స్ యాజ్ వెల్ యాజ్ ఏజెంట్ లెస్ మానిటరింగ్ టూల్స్. రియల్గా చెప్పాలంటే ఏజెంట్ అనేవాడు అక్కడ ఉంటాడు రిమోట్ సర్వర్లో, వాడు మనకి ఇదంతా సప్లై చేస్తూ ఉంటాడు. అవునా, సప్లై చేస్తూ ఉంటాడు. ఎలాగనేది చూడండి సింపుల్గా. అదే ఇప్పుడైతే కొంత మీకు అవగాహన వచ్చింది. సో రియల్గా చెప్పాలంటే మీరు ఎగ్జాక్ట్లీ మన సర్వర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు బాస్. దీన్ని ఉపయోగించి ఎగ్జాక్ట్గా మన సర్వర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు రియల్గా చెప్పాలంటే. సింపుల్గా ఇదిగోండి చూడండి, ఇదిగోండి దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్. ఓకే,
దిస్ ఇస్ యువర్ ల్యాప్టాప్, ఇది మీ ల్యాప్. ఓకే, కంపెనీ వాడు ఇచ్చిన ల్యాప్టాప్ ఇది, ఐటీ కంపెనీ వాడు ల్యాప్టాప్ ఇచ్చాడు. సో ఇప్పుడు నీకు ఈమెయిల్ కూడా ఇస్తాడు కంపెనీ వాడే, ఈమెయిల్, అఫీషియల్ ఈమెయిల్ ఐడి. ఇది ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది, నీకు ఎప్పుడు మెయిల్ చెక్ చేసుకుంటూ ఉంటావు, నువ్వు మెయిల్ చెక్ చేసుకుంటుంటావు, ఇది ఈమెయిల్. సో దట్ ఈస్ వాట్ సంథింగ్ kk@something. సో నీ ఈమెయిల్ని ఇక్కడ ఇది సర్వర్, ఇది ఒక సర్వర్, ఇది సర్వర్. సార్ ఇది ఏ సర్వర్ సార్? ఇది లైనెక్స్ సర్వరే, కన్ఫామ్, డౌటే లేదు, లైనెక్స్ సర్వరే. ఆ లైనెక్స్ అనే సర్వర్లో ఇదిగో ఈ నాగియోస్ అనే సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేస్తాం, నాగియోస్ టూల్ని మనం ఇన్స్టాల్ చేసాం, అంతే. లైనెక్స్ సర్వర్లోనే సార్, లైనెక్స్ సర్వర్లోనే మనం ఇన్స్టాల్ చేసాం. ఎస్, ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇదిగో ఈ ఈమెయిల్ని ఇక్కడికి లింక్ చేస్తాం, ఈ టూల్కి లింక్ చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు ఈ టూల్ ఏం చేసేది తెలుసా, డిఫరెంట్ సర్వర్లు ఉంటాయి కదా, దేర్ ఆర్ డిఫరెంట్ సర్వర్స్, కొన్ని లక్షల్లో ఉంటాయి సర్వర్లు. ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ సర్వర్స్. సో ఇక్కడ ఈ సర్వర్లో, ప్రతి సర్వర్లో మనం ఏం చేస్తాం, ఒక ఏజెంట్ని పెడతాం ఇక్కడ, ఓకే, ఇది సర్వర్ సార్, ఈ సర్వర్లే, ఇది లైనెక్స్ సర్వరే, ఈ సర్వర్ సార్, ఇది లైనెక్స్ సర్వరే. అంటే సార్ ఈ ప్రపంచంలో ఉన్న సర్వర్లన్నీ లైనెక్స్ సర్వర్లే, కాకపోతే లైనెక్స్ గురించి ఎవరికి తెలియదు పాపం. ఓకే, గుడ్. సో ఇక్కడ ఈ ఏజెంట్ అనేవాడిని ఈ టూల్ ఏంది సంప్రదిస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం ఇవ్వాలి టైం ఇంటర్వల్ బిట్వీన్ 2 minutes, బిట్వీన్ 3 minutes ఆర్ 1 minute. ఏ అమ్మా నాగియోస్ టూల్ ఒక్క నిమిషానికి వెళ్ళి అంటే ఇంటర్వల్ అంటారు దీన్ని, టైం ఇంటర్వల్. ప్రతి నిమిషానికి వెళ్ళి చెక్ చేయి, ఎవ్రీ 1 minute, ఎవ్రీ 2 minutes, ఎవ్రీ 3 minutes కల్లా చెక్ చేస్తూ ఉండాలి. అట్లా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఏది టూల్, ఇది ఇట్లా go to this place, collecting the information, go to this place, collecting the information. అది యాక్చువల్గా ఆ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఇదిగో ఈ నాగియోస్ ఏం చేస్తుందంటే మనకి డాష్ బోర్డ్ రూపంలో చూపించింది. ఎలాగా, సపోజ్ ఇక్కడ ఉంది ఈ CPU లోడ్ 90 పడింది అనుకో, వెంటనే CPU లోడ్ 90 పడింది. ఈ సర్వర్లో ఏమో ర్యామ్ ఫుల్ అయిపోతుంది, నో ఎనఫ్ ర్యామ్ లేదు ఇక్కడేమో ఈ సర్వర్లో ఏమో డిస్క్ ఫుల్ అవుతుంది ఇక్కడ. అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కో సర్వర్కి ఒక్కొక్క ప్రాబ్లం. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, CPU లోడ్ 90 అయింది, ఇంకా 90 అయిందంటే ఇక తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఈ సర్వర్ గో డౌన్ అయిపోయే అవకాశం ఉంది. అందుకోసం మళ్ళీ ఇక్కడేమో ఎనఫ్ ర్యామ్ లేదు, ఎనఫ్ ర్యామ్ లేకపోతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆగిపోద్ది. ఎందుకంటే ఈ ర్యామ్ అనే ప్లేస్లోనే కదా ఎగ్జిక్యూషన్ మొదలయ్యేది. ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి CPU, ఎగ్జిక్యూషన్ జరిగే ప్రదేశం ర్యామ్, అనుకోండి. ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి CPU. సో ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి ప్రాబ్లంలో ఉన్నాడు ఈ సర్వర్లో ఏమో ర్యామ్ ప్రాబ్లంలో ఉంది, ఈ సర్వర్లో ఏమో డిస్కే ఫుల్ అయిపోయింది. మరి 3 సర్వర్ల గురించి ఇన్ఫర్మేషన్ అంటే ఒకే స్పాట్లో వచ్చేస్తుంది నాగియోస్ టూల్కి. అప్పుడు నాగియోస్ టూల్ ఏం చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది డాష్ బోర్డ్ లాగా, ఇట్లా డాష్ బోర్డ్ ఏర్పాటు చేసింది. సర్వర్ 1 CPU లోడ్ ప్రాబ్లం, సర్వర్ 2 ర్యామ్ ప్రాబ్లం, సర్వర్ 3 డిస్క్ ఫుల్ ప్రాబ్లం, ఇలాగా. ఇవి వెంటనే ఇది నాగియోస్ కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఇదంతా ఇక డాష్ బోర్డ్ రూపంలో అమర్చుకునేది వెంటనే. సచ్ వే దట్ నాగియోస్ టూల్ని వాళ్ళు డిజైన్ చేశారు రియల్గా, అలా సాఫ్ట్వేర్ని తయారు చేశారు వాళ్ళు, సాఫ్ట్వేర్ టూల్ని తయారు చేశారు. అందుకోసం ఇదంతా కలెక్ట్ చేసుకునేది డాష్ బోర్డ్ రూపంలో మనకు చూపించింది యాక్చువల్గా. ఓకే, కానీ ఇది ఇలాగ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకునేది డాష్ బోర్డ్ రూపంలో అమర్చుకున్న తర్వాత వెంటనే నాగియోస్ టూల్కి ఎవరైతే ఈమెయిల్ ఇంటిగ్రేట్ అయ్యారో వాళ్ళకి వెంటనే అలర్ట్ పంపించింది, ఏ బాబు గెట్ అప్ ప్లీజ్, ఇదిగో ఇక్కడ ఇది ప్రాబ్లం వచ్చింది చూసుకోపో, ఇక్కడ ఇది ప్రాబ్లం చూసుకోపో అని మెయిల్కి అలర్ట్ వచ్చింది. లేదా నీకు వాట్సాప్, అంటే మెయిల్కే వస్తుంది, మ్యాక్సిమం 98% మెయిల్కే వస్తుంది. ఇక ఆ మెయిల్ చెక్ చేసుకున్నాను అంటే నువ్వు కంపెనీలో ఫస్ట్ నీ డైలీ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుందని చెప్పాలని, బాబు నేను మెయిల్ చెక్ చేస్తా అని చెప్పాలా, అంతేగాని నేనేదో చేస్తాను అనకూడదు. ఫస్ట్ నీ డైలీ లైఫ్లో ఒక ఐటీ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్న నువ్వు మెయిల్స్ చెకింగ్ ఫస్ట్ టాస్క్ నీది. మెయిల్స్ చెకింగ్, ఏం ప్రాబ్లం ఉంది, ఎలాంటి రిస్క్ ఉంది, ఎలాంటి ఇష్యూ, ఇట్లా మెయిల్స్ అనేది ప్రతిసారి చెక్ చేసుకుంటూనే ఉండాలి, ప్రతిసారి నిమిషానికి కాసేపటి కల్లా. ఎందుకంటే ఏ నిమిషంలో ఎలర్ట్ వచ్చిందో తెలియదు. సో ఆ విధంగా మనకి ఇక్కడ వస్తుంది ఆ నాగియోస్ టూల్ ఇక్కడ పంపించింది. నాగియోస్ టూల్ పంపొచ్చిన ఏం చేస్తావు నువ్వు, ఇప్పుడు కేకే ఏం చేస్తావు, డైరెక్ట్గా కమ్ టు నాగియోస్ టూల్ అండ్ లాగిన్ దిస్ నాగియోస్ టూల్లో లాగిన్ అవుతాడు. అంటే యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, అంతేగాని
నాగేస్ టూల్కి ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అవడానికి ఉండదు. యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసి ఉంటారు. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. యూజర్ నేమ్ సంథింగ్, పాస్వర్డ్ సంథింగ్ నేను టైప్ చేసిన వెంటనే వెంటనే ఈ డాష్ బోర్డ్ నాకు కనపడింది. అప్పుడు ఆ డాష్ బోర్డ్ చూసుకొని ఫైండ్ అవుట్ ద ఇష్యూ అండ్ రిజాల్వ్ ద ఇష్యూ ఇమీడియట్లీ. ఎలా ఇష్యూని రిజాల్వ్ చేయాలా అవన్నీ మొత్తం వాడు చేస్తాడు వెంటనే. సరే, అంటే ఇలాగా మనం పూర్తి స్థాయిలో స్ట్రక్చర్ అనమాట ఇది. దీన్ని మనం ఆర్కిటెక్చర్ అనుకో. నాగియోస్ ఇట్లా పనిచేస్తుంది మన కోసం. అయితే ఇక్కడ మీరు గమనిస్తే సింపుల్ గా మీరు గమనిస్తే ప్రతి టైం ఇంటర్వల్ అంటే 2 minutes కోసారో 3 minutes కోసారో మనం 1 minute కోసారో చెక్ చేస్తూనే ఉంటుంది నాగియోస్ టూల్. ఓకే, సరే బాగానే ఉంది. ఎట్లా చెక్ చేసేది ఇదే చెప్పాను కదా. సిపి యూటిలైజేషన్, ర్యామ్ యూటిలైజేషన్, డిస్క్ యూసేజ్, టోటల్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత మీరు గమనించారో లేదో కొన్ని సందర్భాల్లో మనం చూడండి, సింపుల్ గా చెప్పాలంటే. సో ఈ మానిటరింగ్ టూల్ అనేది పూర్తి స్థాయిలో మనకి చాలా చాలా రకాలుగా పనిచేస్తుంది బాస్, చాలా రకాలుగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సింపుల్ లాంగ్వేజ్ నేను చెప్తా ఉండండి. ఇక్కడ ఈ మానిటరింగ్ టూల్ అనేది ప్రతిదాన్ని మనం క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. మన విషయాలన్నిటిని కూడా క్యాప్చరింగ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ క్యాప్చరింగ్ చేసే సమయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఈ సర్వర్కి ప్రాబ్లం వస్తే, అరే రే కరెక్టే సార్, మరి ఇది కూడా ఒక సర్వరే కదా. అదే అది ఇది కూడా ఒక సర్వరే, చూసారా. మరి అంటే అన్ని లోపల సర్వర్లు ఉంటాయి సార్, అన్నిటికీ సర్వర్లే ఉంటాయి. ప్రతిది కూడా సార్, కోడ్ రాయడానికి కూడా సర్వర్లే ఉంటాయి. కోడ్ రాయడానికి సర్వర్లు ఉంటాయి, కోడ్ని టెస్ట్ చేయడానికి సర్వర్లు ఉంటాయి, కోడ్ని డిప్లాయ్ చేయడానికి సర్వర్లు ఉంటాయి, ఇలాగ మానిటరింగ్ చేయడానికి కూడా సర్వర్లు ఉంటాయి. టోటల్ గా చెప్పాలంటే దిస్ ఇస్ వాట్ మానిటరింగ్ సర్వర్ అంటారు దీన్ని. అంటే ఇది ఏంది, మానిటరింగ్ సర్వర్లో మానిటరింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. యాక్చువల్ గా మానిటరింగ్ సర్వర్లో మానిటరింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు సింపుల్ గా ఇక్కడ కొన్ని బటన్స్ ఉంటాయి బాస్. డాష్ బోర్డ్ లో మీరు ఎలాగుంటుందంటే, డాష్ బోర్డ్ లో చూడండి, డాష్ బోర్డ్ లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ సిపియు ఉందనుకో, సిపియు తర్వాత సంథింగ్ కాల్డ్ సిపియు, తర్వాత ఏంది ర్యామ్ అనుకోండి, ర్యామ్ తర్వాత ఏంది డిస్క్ యూసేజ్ అనుకోండి, డిస్క్ యూసేజ్. ఇది డాష్ బోర్డ్లో ఎలా మీకు కనపడుతుంది అంటే, సపోజ్ సిపియు కనపడింది, ర్యామ్ కనిపించింది, డిస్క్ యూసేజ్ అంటే డాష్ బోర్డ్. ఇది డాష్ బోర్డ్ అంటే మానిటరింగ్ టూల్ డాష్ బోర్డ్, డాష్ బోర్డ్, నాగియోస్ టూల్ డాష్ బోర్డ్. ఇది అనుకోండి, సిపియు ఉంది, దాని ఎదురుగా ఇదిగో గ్రీన్ కలర్ కనపడింది, దాని ఎదురుగా గ్రీన్ కలర్ కనపడింది. గ్రీన్ కలర్స్ మెయింటైన్ చేస్తుంది అనమాట, గ్రీన్. అదే ర్యామ్ ఎదురుగా ఇక్కడ ర్యామ్ ఎదురుగా మీకు ఎల్లో కలర్ కనపడింది, ఎల్లో కలర్. ఇక పైన ఏమో గ్రీన్ కలర్, ఇక్కడేమో ఎల్లో కలర్ కనిపించింది. ఇక డిస్క్ యూసేజ్ దగ్గర ఇదిగోండి చూడండి, రెడ్ కనపడింది. అయ్యో రెడ్ కలర్, రెడ్ కలర్. అంటే డాష్ బోర్డ్ లో ఇలాగ ఇండికేషన్స్ ఉన్నాయన్నమాట. సిపియు ఎదురుగేమో గ్రీన్ కలర్ కనిపించింది, ర్యామ్ ఎదురుగేమో ఎల్లో కలర్ కనపడింది, డిస్క్ యూసేజ్ పరంగా రెడ్ కలర్ కనపడింది. అంటే ఈ నాగియోస్ అనేది ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అది కలరింగ్ రూపంలో మనకు చూపించింది. కలరింగ్ అంటే ఏంది, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్. ఓకే గ్రీన్ కలర్ అంటే ఏంటి సార్? గ్రీన్ కలర్ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నో ఇష్యూ, డోంట్ వరీ అని అర్థం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నో వరీస్. ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఓకే నో వరీస్. ఇప్పుడు వరకు అయితే సిపియూకి ప్రాబ్లం లేదు, నో వరీస్. ఎందుకంటే గ్రీన్ ఉంది కలరు. ఆ కలర్స్ అవన్నీ సెట్టింగ్ లో చేస్తారు. నాగియోస్ టూలే ఇదంతా డాష్ బోర్డు చూపించింది మనకి. మరి ర్యామ్ ఉంది, ర్యామ్ అంటే ఏంది, ఎల్లో మెసేజ్ అంటే ఏంది, వార్నింగ్. ఎల్లో అంటే ఏంది, వార్నింగ్ అనమాట. వార్నింగ్ అంటే ఏంది, అరే బాబు ఇక ర్యామ్ అనేది స్పేస్ ఇక అయిపోవస్తుంది, నీ ఇష్టం చూసుకో అని అర్థం. అప్పుడు నేను వెంటనే అలర్ట్ అయిపోయి మనకి ర్యామ్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటాను, నేను వెంటనే కెపాసిటీ పెంచుకుంటా. అప్పుడు ఇప్పుడు దాకా 64 GB ఉన్న ర్యామ్ని కొంచెం పెంచేసుకుంటా, అప్పుడు పెరిగిద్ది సైజ్. లేకపోతే ఏమైంది, ఎల్లో ఇచ్చాము ర్యామ్ కంటే, వార్నింగ్ అది ఎల్లో కలర్. ఇక డిస్క్ యూసేజ్ ఎదురుగా రెడ్ ఉంది అబ్బా. డిస్క్ యూసేజ్ ఎదురుగా రెడ్ ఉందంటే అర్థం ఏందో తెలుసా? అరే బాబు ఇక నీకు పని అయిపోయింది, ఇంకా డిస్క్ ఫుల్ అయిపోతుంది, నీ ఇష్టం చూసుకో. క్రిటికల్ అనమాట ఇది. దిస్ ఈజ్ వాట్ క్రిటికల్లో ఉన్నావు నువ్వు. క్రిటికల్, అర్జెంట్ అని అర్థం, అదే మనం అంటామే అర్జెంట్, ఎమర్జెన్సీ. ఇది ఎమర్జెన్సీ అంటే రెడ్ లో ఎరుగుతుందంటే ఎమర్జెన్సీలో. ఇక ఎమర్జెన్సీగా నువ్వేం చేయాలా,
లేదు నేను హాలిడేస్లో ఉన్నా, నేను అదిలో ఉన్నా, ఇదిలో ఉంటే కాదు. ఎవరో ఒకళ్ళు తీసుకుని ఆ టాస్క్ని కంప్లీట్ చేసి డిస్క్యూల్ ఎర్రర్ని రిజాల్వ్ చేయాలి అర్జెంట్ ఫాస్ట్గా, అదర్వైజ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతాయి. సింపుల్గా అర్థమైందా? మొత్తం ఫెయిల్ అయిపోద్ది వెంటనే. సో ఈ విధంగా మనకి డాష్ బోర్డ్ని చూసేదానికి కూడా చెప్పాలి. అయితే సార్ సింపుల్గా మానిటరింగ్ అంటే ఏంది, మానిటరింగ్ ఎలా ఉపయోగిస్తాం, అసలు మానిటరింగ్లో ఉన్న ప్రాసెస్ ఏంది, దేన్ని మనం మానిటరింగ్ చేస్తున్నాం, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంది, అవన్నీ ఇంటర్వ్యూలో నువ్వు చెప్పగలిగితే ఎస్, వాడు ఖచ్చితంగా నేను బిలీవ్ చేస్తాడు. 4 కాదు కదా 5 ఉంది అనుకుంటాడు. అసలు నీకు కనీసం మానిటరింగ్ అంటే మానిటరింగ్ మరే మానిటరింగ్కి నాగివ్స్ వాడతాం అంతేనా? నాగివ్స్ అంతే. చాలా మంది చూసాం వెళ్ళు అంటాడు. ఇక అంటే పుస్తకాల్లో చదువుకొని వచ్చాడు అనుకో, అట్లా కాదు. ఇక్కడ నేను చెప్పిన యూసేజ్ మొత్తం చెప్పాలా. ఇందాక చెప్పానే, కావాలంటే బొమ్మకి అరే బాస్ ఇలా జరిగిద్ది, ఇలా జరిగే క్రమంలో ఓఎస్ ఇది, సిపియు ఇది, ర్యామ్ ఇది, డిస్క్ యూసేజ్ ఇలా ఉంటుంది, ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, నేను మొత్తం హ్యాండిల్ చేశాను, ఇలా జరుగుతూ ఉండేది. అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ అంతా మీకు ఎందుకు చెప్పానంటే దాన్ని చూసి మీరు ఈజీగా చక్కగా అవతల వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే. అంతేగాని ఓకే నాగివ్స్ టూల్ ఇన్స్టాల్ చేసేసి మొత్తం సర్వర్లో మొత్తం మానిటరింగ్ చేసి నాకు చూపియమ్మా అని అనడం. ఎక్కడ? ఇంటర్వ్యూలో ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఫస్ట్ నువ్వు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో తడబాటు లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయ. అదే అందుకనే వాట్ వాజ్ అవర్ లాస్ట్ డిస్కషన్ అని అడిగేది ఎందుకు మిమ్మల్ని, అందుకోసమే. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ కొంత మాక్ ఇంటర్వ్యూస్ అవన్నీ తీసుకొని కండక్ట్ చేస్తాం, నో ప్రాబ్లం, అది వేరే విషయం. బట్ ఎనీవే వాట్ వాజ్ అవర్ లాస్ట్ డిస్కషన్ అంటే చెప్పగలిగినప్పుడే నువ్వు ఈ క్లాస్కి అటెన్షన్లో ఉన్నట్టు అర్థం. వాట్ వాజ్ అవర్ లాస్ట్ డిస్కషన్ అని చెప్పలేకపోయావంటే నువ్వు అటెన్షన్ లేవు, నిన్న క్లాస్ వదిలేసావు, ఈ రోజు ఏదో పుషాలకు వచ్చావు, రేడియో మిర్చిలాగా అర్థం చేసుకుంటాను నేనైతే. అది నీకే లాస్ అయింది. కాబట్టి ఏ క్లాస్ని ఆ క్లాస్ నువ్వు చదువుకోవాలా, ప్రజెంటేషన్ స్కిల్స్ నువ్వు పెంచుకోవాలా. సార్ మరి మీరు నోట్స్ టైప్ చేసి అవన్నీ ఇస్తారా? అవన్నీ నేను ఇస్తా, చెప్పాను కదా, 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఎందుకు సార్ అది? అంతే, 100 రోజుల తర్వాత నేను ఇచ్చిన నోట్స్ ఆ పాయింట్ ఎందుకు రాశానో నాకు తెలుసు కానీ నీకు తెలియదు, మర్చిపోతావు. అదే నువ్వు రాసిన పాయింట్స్ అయితే నీకు గుర్తుంటాయి, నువ్వు రాసిన పాయింట్స్ నీకు చక్కగా గుర్తుంటాయి. అందుకనే గ్రూప్ 1 అనే, గ్రూప్ 2 అనే, సివిల్స్ అయినా, బ్యాంక్ కోచింగ్ అయినా, రైల్వే జాబ్స్ అయినా, ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు సాధించే వ్యక్తులను అడగండి. 5-6 సంవత్సరాలు వాళ్ళకి టైం ఎందుకు పట్టిద్ది అంటే అందుకే పట్టిద్ది. వాళ్ళు సొంతగా ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇంకేదైనా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ అయితే అదే నోట్స్లో మళ్ళీ ఇంక్లూడ్ చేసుకుంటారు. బట్ ఐటీ ఇండస్ట్రీలో దౌర్భాగ్యం ఏంటంటే అంతా గూగుల్, అంతా యూట్యూబ్, మన చేతిలో ఏం పెట్టుకోం, స్టైల్గా ఇన్సర్ట్ చేసుకొని స్టైల్గా వెళ్ళిపోయి ప్రశాంత్ అబ్బా హీరో లాగా వెళ్తాం మనం. మన దగ్గర పొట్టబోస్తే అచ్చడం ముక్క రాదు. బయట కనపడే వాళ్ళకి హీరో, యు ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, లోపలికి వెళ్తే అక్షరం రాదు. చిన్నదాన్నే పెద్ద స్థాయిలో ఫీల్ అవుతాడు, చిన్న వర్క్నే, అది స్మాల్ వర్క్, కిడ్ చేసే పని పెద్ద స్థాయిలో వర్క్. అంటే తనకు తెలియని తనం, అంటే ఏజ్ పెరిగింది కానీ అది చిన్న వర్క్ అని తెలియకపోవడం కొంచెం చాలా మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలను దూరం చేస్తుంది. పాపం చాలా మందికి తెలియదు. అది చిన్న కిడ్ అర్థం చేసుకున్న స్థాయి అర్థం కూడా ఆడికెళ్ళి నేను పెద్ద వర్క్ అంటాడు. అదేమో ప్రాజెక్ట్ మేనేజర్కి నచ్చదు. జనరల్గా ప్రాజెక్ట్ మేనేజర్కి ఏంది, ఈజ్ హ్యావింగ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకేమో నచ్చదు. ఎవడరా వీడు కిడ్ లాగా ఉన్నాడు, తీసి పడేసి ప్రాజెక్ట్ లేదేమో తీసి ప్రాజెక్ట్ని రిమూవ్ చేయి అంటాడు వెంటనే. అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అనమాట మీరు. అందుకని నేనేం చెప్తానంటే ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి, ఇన్డెప్త్, టోటల్గా ఇన్డెప్త్. ఆ ఇన్డెప్త్ రావాలంటే ప్రజెంటేషన్ స్కిల్స్. ఇప్పుడు నేను చెప్పిందంతా దగ్గరగా మానిటరింగ్ గురించి ఒక 3 క్లాసులు చెప్పాను. ఈ 3 క్లాసులు చక్కగా వినండి, రికార్డింగ్స్ మొత్తం పూర్తి స్థాయిలో 1, 2, ఒకసారి అర్థం కాదు, 2 సార్లు అర్థం కాదు, 3వసారి అర్థమైంది ఈజీగా. ఓకేనా? సో ఈ విధంగా మనకి క్రిటికల్ చూస్తాం, వార్నింగ్ చూస్తాం, ఎవ్రీథింగ్ గుడ్ మెసేజ్లు చూస్తాం, ఇవన్నీ చూస్తాం అనమాట. ఎక్కడ? వ్యూస్లో. ఓకే, సో ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ టూల్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ సాఫ్ట్వేర్ టూల్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది కూడా మనం మాట్లాడతాం, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, దాని గురించి కూడా చక్కగా మనం క్లాస్ విందాం. సో దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చూద్దాం. ఈ పాటికి అంతా మొత్తం మీరు సెటప్ చేసుకోండి. 1, 2, 3 క్లాసుల్లో జరిగిన ప్రజెంటేషన్ ఏదైతే ఉందో పూర్తిగా ప్రిపేర్ అయ్యి ప్రతిరోజు క్లాసులకు రావాలి, ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. రికార్డింగ్లు ఇస్తున్నాడని చెప్పేసి క్లాసులు రావటం మానేసిన వాళ్ళందరి పరిస్థితి దౌర్భాగ్యం. చాలా చెప్పాలంటే జాబ్ కొట్టినా ఆడికి వెళ్ళిన తర్వాత సర్వే అవ్వలేరు. కాబట్టి లైవ్ సెషన్స్కి రావాలి, లైవ్ సెషన్స్లో వినాలి. ఆ తర్వాత ట్రైనర్ని డౌట్స్ అడగాలి. డౌట్స్ అడిగిన తర్వాత అంటే పిచ్చి డౌట్లు కానీ వ్యాలిడ్ డౌట్స్ అడిగి తెలుసుకొని అవసరమైతే మాకు ఒక ల్యాబ్ కండక్ట్ చేయండి,
మేము ల్యాబ్లో కొంచెం మీతో విషయాలు వేరే షేర్ చేసుకోవాలా, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అట్లాగా మొత్తం కొలాబరేషన్ ఇదంతా అట్లా చేసుకోగలిగితే మీరు ఈజీగా జాబ్ కొడతారనమాట. అట్లా మీరు ఏం లేదు, ట్రైనర్ని ఏ విధంగా మంచిగా 100% ఉపయోగించుకుంటే చాలు. ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిని 100% ఉపయోగించుకోగలిగితే మీరు ఈజీగా చక్కగా మంచి ఉద్యోగాలు వస్తాయి. ట్రైనర్నే ఉపయోగించుకోలేని మీరు ఇక మీరు 100 రకాల పనులతో మునిగిపోయారని అర్థం. 100 రకాల పనులు. ఇంటి దగ్గర ఏమో కోచింగ్ అని చెప్పి వస్తాం, ఈడకి వచ్చిన తర్వాత 100 రకాల పనుల్లో మునిగిపోతాం. ఇంటి దగ్గర ఏమో ఇరగదీస్తామని చెప్తాం, ఈడకి వచ్చిన తర్వాత తలకిని తిండేసుకుని నిద్రపోతా ఉంటాం. హాస్టల్లో టీవీలు చూస్తాం, ల్యాప్టాప్లు చూస్తాం, క్రికెట్లు చూస్తాం. ఇంటి దగ్గర ఏమో అన్నీ చెప్తాం మాటలు పాపం పేరెంట్స్కి, ఇక్కడికి వచ్చి మాత్రం ఇది చేస్తాం. డాడీ డబ్బులు అయిపోయినాయి, 9,000 పంపించు ఫాస్ట్. డాడీ దగ్గర ఉన్నాయో లేవో నీకు తెలియదు, అవసరం లే, పంపించు డాడీ. ఏంది ఇన్ని రోజులు, ఏంది అసలు, ఏది మమ్మీ డాడీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు, 9,000 కావాలా అర్జెంటు. డాడీ దగ్గర ఉన్నాయో లేవో అది అవసరంలా నాకు. వెంటనే మమ్మీకి కంప్లైంట్. మమ్మీ ఏం చేసిద్ది, డాడీ ఏం చేస్తాడక. అలాంటి సందర్భాల్లో ఉన్న స్టూడెంట్స్ 90% ఉన్నారు. కాకపోతే వాళ్ళు నటన చేస్తున్నారు, కానీ 90% అదే జీవితాలు అందరి. అందుకోసమే మనం పూర్తి స్థాయిలో ఒక వ్యక్తిని ప్రయోజకుడిగా చేయాలంటే ఇన్డెప్త్ ట్రైనింగ్ అవసరం. ఇన్డెప్త్ ట్రైనింగ్ ఇస్తే ఆ వ్యక్తి ప్రయోజకుడు అవుతాడు. ఐటీ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నిలబడతాడు. ఎందుకంటే ఒకసారి కోర్స్ నేర్చుకుంటే చాలు, మిగతాదంతా అప్గ్రేడ్ స్కిల్సే. డైరెక్ట్ బేస్ ఇదే. బేస్ నుంచి మళ్ళీ కావాలంటే ఏదో 2-3 చిన్న అప్ స్కిల్స్ నేర్చుకోనంటే అప్గ్రేడ్ అయ్యి మళ్ళీ వెంటనే జాబ్లో సర్వే అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో చాలా జాగ్రత్తగా చదవండి, కష్టపడండి. ఎస్, అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా చెప్పిన మాటలన్నీ? చేయగలరా అట్లాగా? అర్థమవుతుంది. సరే, చేయగలం. ఓకే, చేయండి, జాగ్రత్తగా చేయండి, మంచి లైఫ్ ఉంటుంది. సో మంచి టెక్నాలజీ, అంటే మంచి కోర్స్ ఇది. రియల్గా చెప్పాలంటే అంటే జీరో కోడింగ్ లేకుండా సెట్ అయింది మీకు ఈ కోర్సు. ఆ తర్వాత సింపుల్గా చెప్పాలంటే ఇన్డెప్త్లో సెట్ అయింది. ఇన్డెప్త్, వెరీ వెరీ ఇన్డెప్త్. అసలు నోబడీ విల్ టచ్ యూ. ఆ విధంగా మనం చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ టుమారో. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you.